ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 14వ వాక్యం మధ్య భాగాన్ని నేను చదువుతాను, అందరూ గమనించండి. ఇర్మియా గ్రంథం 31:14 ఉన్న మధ్య భాగం. నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తి నొందుదురు. నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు నేను వాళ్ళకి చేస్తూ ఉన్న ఉపకారములన్నింటినీ తెలిసికొని, స్పందించండి, ఆ మాటను అందరూ ఉచ్చరించండి. తెలిసికొని, పలకండి అందరూ ఆ మాట. తెలిసికొని చెప్పండి ఆ మాట అందరూ. తెలిసికొని నా జనులకు, నా ప్రజలకి నేను చేసే ఉపకారములను తెలిసికొని తృప్తి నొందుదురు. తలల పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు గొప్ప కార్యాలు, భీకర కార్యాలు, అసాధారణమైన కార్యాలు, అపూర్వమైన కార్యాలు, సత్యముతో కూడిన కార్యాలు, వింత కార్యాలు, మహోపకార్యాలు, ఉపకారాలు చేసే దేవుడు. మనిషికి ఈ మెదడులో 2 భాగాలు ఉంటాయి. ఈ మెదడులో ఉన్న 2 భాగాల్లో ఒక భాగం విషయాలన్నీ గుర్తుపెట్టుకోవడానికి, ఇంకొక భాగం మర్చిపోవలసిన వాటిని మర్చిపోవాలి, గుర్తుంచుకోవలసిన వాటిని గుర్తుంచుకోవాలి, మర్చిపోవలసిన వాటిని మర్చిపోవాలి. కానీ మనుషుల జీవితాల్లో జరుగుతున్న తిరకాసు వ్యవహారం ఏమిటంటే, మర్చిపోవలసిన వాటినేమో దశాబ్దాల పాటు గుర్తుపెట్టుకొని కక్ష సాధింపుతో వెళుతుంటారు మనుషులు. గుర్తుంచుకోవలసినవేమో వెంటనే మర్చిపోయారు. గుర్తుపెట్టుకోండి. 106వ కీర్తనలో గుర్తుపెట్టుకోమన్నా, తలదించమన్నా. గుర్తుపెట్టుకోండి. 106వ కీర్తనలో దేవుడు తన ప్రజల కోసం గొప్ప కార్యాలు, ఘనకార్యాలు జరిగించేవారు. వాళ్ళు వాటిని అనుభవించేవాళ్ళు. వెంటనే మర్చిపోయారు. ఆ తర్వాత చదువుకుంటూ వస్తే, అయినను దయావాత్సల్యము కలిగిన దేవుడు ఉపకారము చూపటం మానక మరలా ఉపకారాలు చేస్తారు. అక్కడ 2 టర్మినాలజీస్ ఉంటాయి. ఒకటి, వారు గ్రహించలేదు. 2, వాళ్ళకి జ్ఞాపకము లేదు. చెప్పండి. 1, వారు గ్రహించలేదు. 2, జ్ఞాపకము లేదు. సేమ్ ఫ్రేజ్, సేమ్ టర్మినాలజీ. మత్తయి సువార్తలో యేసు ప్రభు అంటారు, యేసు ప్రభు ముందు వెళుతూ
శిష్యులారా, శాస్త్రులు పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా ఉండండి. శాస్త్రులు పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి అన్నారు. చెప్పండి, పులిసిన పిండి అంటే డాక్ట్రిన్. పులిసిన పిండి అంటే ఉపదేశం. దురుపదేశాలను గురించి జాగ్రత్తగా ఉండండి. ఉదయకాలం మన రాజు పాస్టర్ గారు కూడా చెప్పారు పులిసిన పిండి కోసం. ఈ పులిసిన పిండి అంటే ఒక ఉపదేశం. కానీ ఈ వెనకొస్తూ ఉన్న శిష్యులు ఇమ్మెచ్యూర్డ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఇమ్మెచ్యూర్డ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మానిటర్ కొంచెం వీళ్ళకి అర్థం కాక వీళ్ళేమనుకుంటున్నారు తెలుసా? అరే, 5 రొట్టెలు 2 చేపలు ప్రజలకి పంచేయగా 12 గంపలు మిగిలాయి కదా, అవి మనం తీసుకురాలేదు గనక వాటిని బట్టి మనల్ని కోప్పడుతున్నాడు, వాటిని బట్టి మన మీద యేసయ్య కోప్పడుతున్నారని వాళ్ళు మనస్సులో అనుకుంటుంటే, యేసు ప్రభు ఎవరు? అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. వెంటనే వెనక్కి తిరిగి యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచామో మీకు జ్ఞాపకం లేదా? 7 రొట్టెలు చిన్న చేపలు ఎంతమందికి పంచామో మీకు జ్ఞాపకం లేదా? మీరింకను గ్రహించరా? మీకు జ్ఞాపకం లేదా అని హెచ్చరిస్తారు. దైవ జనాంగమా, దేవుని ప్రియులారా, తెలుసుకోవాలి. ఏలియా కర్మేలు పర్వతం మీద సాయంకాల నైవేద్యం అర్పించేటప్పుడు కందకాన్ని తవ్వి అందులో నీళ్లు పోసి చక్కగా బలిపీఠాన్ని కట్టి క్రమముగా కట్టెలు పేర్చి ప్రార్థన చేస్తా. యెహోవా, యెహోవా, ఈ కార్యములన్నీ మీ సెలవు చేత జరుగుతున్నట్లుగా ఈ ప్రజలు తెలుసుకోవాలి, ఈ ప్రజలకి తెలియాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఒక్కసారిగా స్పందించండి అందరూ. ఈ ప్రజలకి తెలియాలి, తెలుసుకోవాలి. ఇవాళ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో, వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, అక్కడేం జరుగుతుందో, ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న జుగుత్స. ఏ ఉత్సా? జుగుత్స. వాళ్ళింట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, ఎందుకు తెలుసుకోవాలి? సరదాగా నేను ఒక మాట చెప్తుంటాను. పెళ్లి చేసేటప్పుడు ఇక క్లైమాక్స్కి వచ్చాక పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పూలదండలు ఇచ్చి వీళ్ళిద్దరిలో తిను ఆ అమ్మాయిని ఎక్కువ ప్రేమిస్తున్నాడా, ఆ అమ్మాయి తిన్ను ఎక్కువ ప్రేమిస్తుందా, నేను 1, 2, 3 అంటాను. ఎవరైతే మొట్టమొదటిగా పూలదండ వేసేస్తారో వాళ్ళు ఎదట ఉన్న వాళ్ళని అంత ఎక్కువగా ప్రేమించుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతుంది. తెలుసుకోవాలని ఉందా లేదా మీకు అని అడుగుతాను. వెంటనే 2 చేతులు ఎత్తారు. వెంటనే నేనేమంటాను, ఇవే తగ్గించుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఇవే తగ్గించుకోవాలి. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, అవసరమా? నాకున్నది ఒకే ఒక ప్లాట్ఫామ్, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ ఒక్కటే ఉంది. అది కూడా నా పేరు మీద ఉండదు. నన్ను ఇంతటి సేవకుడిగా తీర్చిదిద్దిన సంస్థ పేరే ఉంటుంది, హొసన్నా మినిస్ట్రీస్ RJY. చాలామంది వెల్ విషర్స్ నాతో చెప్తూ ఉంటారు, ఫేస్బుక్ ఉంటే మంచిది, వాట్సాప్ ఉంటే మంచిది, ఇన్స్టా ఉంటే మంచిది, ఎక్స్ ఉంటే మంచిది, MNOPQR అది ఉంటే మంచిది, QR కోడ్ ఉంటే మంచిది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకు? ఈ వాట్సాప్లు ఇట్లాంటివన్నీ ఉంటే ప్రపంచంలో జరుగుతున్న సమాచారాలు క్షణాల్లో తెలిసిపోతాయి, క్షణాల్లో తెలిసిపోతాయి, తెలుస్తాయి. తెలిసి ఏం చేయమంటారు? ఇంకా ఎక్కువగా చేయొచ్చు మీరు పరిచర్య, ఇంకా ఎక్కువగా చెప్పచ్చు. సార్ నాకు ఎంత టైం ఇచ్చారు ప్రసంగానికి? 1 గంటన్నర ఇచ్చారు. ఈ గంటన్నరలో నేను దేవుని వాక్యం చెప్పనా, చెత్త చెదారం చెప్పనా? ఎంతసేపు చెప్పమంటారు? అన్నీ తెలుసుకుంటే ఇంకా ఎక్కువగా చెప్పచ్చు. ఈ మధ్య ఒక పెద్ద సభలో ఓ పెద్ద ఆయన వర్తమానానికి లేచి మనవరాలు 1/2 కేజో 1/4 కేజో చదువుతుందంట. ఆ పిల్ల బడికి వెళ్ళనందంట. దానికోసం 23 నిమిషాలు, అక్షరాల 23 నిమిషాలు ఇచ్చిన టైం ఎంత అంటే అన్నీ తెలుసుకుంటే మంచిది. వై? నేనన్నాను, నాకు తెలిసింది కొంచెమేనైనా, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు, రాత్రి మగళ్ళు నా దేవుని పనిలో తిరుగుతూ ఉన్నా, నిద్రాహారాలు లేకుండా సమయమైన అసమయమైన రాత్రి మగళ్ళు తిరుగుతూనే ఉన్నాను సేవలో. నాకు తెలిసింది కొంచెమేనైనా, తీరిక లేకుండా తిరుగుతున్నాను. ఇప్పుడు చాలు, తెలుసుకోవాల్సిన అక్కర్లేదు నాకు. నేను ఏదైనా తెలుసుకోవాలి అంటే నా ప్రభు సన్నిధిలో వాక్యం చదువుకొని ప్రభువుని అడుగుతాను. ఇంకా నాకు అర్థం కావాలనుకుంటే నా తోటి సేవకులతో మాట్లాడి తెలుసుకుంటా. ఇనఫ్. ఏం తెలుసుకోవాలి? దేవుని మనస్సులో కూడా కాస్తో కోస్తో అసంతృప్తితోనే మాట్లాడుతున్నారు దేవుడు. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తిగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, గొప్ప ఉపకారాలు, మహా ఉపకారాలు, సమస్తమైన ఉపకారాలు, అలాగే ఉన్నతమైన ఉపకారాలు. మన దేవుడు ఎవరు? యెహోవా అందరికీ ఉపకారి, అన్నింటి మీద అధికారి. సంతోషం రాలేదు? చప్పట్లు కొడతారేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తేనే. చాలే అడుక్కోవడానికి మీకైనా ఉండాలి, నాకైనా ఉండాలి. ఏమిటది? చిచ్చి, సిగ్గు కాదు, అభిమానం. కొన్ని సందర్భాల్లో సేవకుడిగా నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. ఆ అంచనాలకు తగ్గట్లుగా మీరు స్పందిస్తూ ఉండండి. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మన దేవుడు ఎవరు? అందరికీ ఉపకారి, అన్నింటి మీద అధికారి. మన దేవుడు ఎవరో తెలుసా? దుష్టులకి, దౌర్భాగ్యులకి, కృతజ్ఞత లేని వాళ్ళకి, భక్తిహీనులకి, అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి, అందరికీ మేలు చేసే దేవుడు. యేసు ప్రభు అంటాడు, పరలోకమందున మీ తండ్రి పక్షపాతం లేనివాడు, అందరి మీద సూర్యుని ఉదయింపచేస్తున్నారు, అందరి మీద చల్లని వెన్నెల. పాడదే మందా? ఏంటి ఇంకా నేర్చుకోలేదు మీరు? నీతి సూర్యుడు
అందరి మీద ఉదయిస్తాడు. అలాగే చల్లని వెన్నెల కాంతిని మన మీద, అందరి మీద. మనం అనుకోండి, అయిన వాళ్ళందరికీ అరిటాకులు, కాని వాళ్ళందరికీ కంచాలు. కానీ మన దేవుడు మాత్రం అందరికీ ఉపకారి, అన్నింటి మీద అధికారి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంకా నాకు బాగా నచ్చిన మాట, మన యేసయ్య ఎవరో తెలుసా? యేసు ప్రభు కోసం చెప్పే మునుపు బోయజ్ కోసం మాట్లాడదాం. సంధ్య చీకటి పడిన తర్వాత రూతు ఇంటికి వచ్చింది. వాళ్ళత్త నయోమి అడుగుతూ ఉంది, ఏమ్మా కుమారి కుమారి, ఏమ్మా ఇంత ఆలస్యమైంది, ఏం జరిగింది? ఏమి అత్త కోడళ్ళండి బాబా, వాళ్ళిద్దరికి దండేసి దండం పెట్టాలి. ఈ సభకు వచ్చిన అత్త కోడళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. చూడు ఎంత బద్ధ శత్రువులు. ఇంకా గమ్మత్ చెప్పనా, అత్త పందిరిలో ఉంటే కోళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఈమె ఎవరో నాయనమ్మ రాలుగా, ఎవడురా ముసలమ్మని చెప్పాడు. సరే ఆవిడ కోళ్ళు ఎక్కడుంది అడుగు. అత్త అక్కడే ఉంటే కోళ్ళు ఎక్కడ? ఏమో అత్త కోడలు పక్క పక్కన కూర్చున్న వాళ్ళు సరే హల్లెలూయా అనండి. సిగ్గుచేటు. ఇదిగో ఎవరో ఎక్కడెక్కడ అత్త కోడలు, ఒక్క జంట దొరికింది మీరు దుంపదగా. రాత్రికి ఒక గుడ్ ఎక్స్ట్రా అయినా పోతే పోయింది వాళ్ళిద్దరికి. ఇంత జనంలో ఒక్క అత్త కోడలే పక్క పక్కన కూర్చున్నా. గమనించండి. కుమారి, ఏమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు? అత్తయ్య, నేను ఒక పొలానికి వెళ్ళాను, యజమాని చాలా మంచోడు ఉన్నట్టున్నాడు, ఇక మీద ఎక్కడ ఏరుకోవద్దు, ఇక్కడే ఈ పొలానికి వచ్చి ఏరుకోమన్నాడు. ఎవరు అతను? బోయస్. అత్తయ్య గారు బోయసేనండి. అబ్బా కుమారి, బోయస్ ఎవరో తెలుసా? 2:20 ఋతు గ్రంథం 2:20. నయోమి బ్రతికి ఉన్న వారికి చనిపోయిన వాళ్ళకి ఉపకారము చేయుట మానని కొట్టు. గట్టిగా 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 కొట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుష్య మాత్రుడు, జస్ట్ హ్యూమన్, ఒక మానవత్వపు విలువలు కలిగిన బోయస్ రూతుకి సహాయం చేస్తే, నయోమి ద్వారా పరిశుద్ధాత్ముడు పలికించిన మాట, అతను మామూలోడు కాదు. బ్రతికి ఉన్న వాళ్ళకి, చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఉపకారము చేయుట మానని వాడు. స్తోత్రం చెప్పచ్చు కదా. ఒక బోయజ్కే అంత మమకారం ఉంటే, నా ప్రభు ఎవరో తెలుసా? మమతల, అదేంటది మమతల, నీ పాటలో ఉంది కదా మమతల. బోయజ్కి అంత మమకారం ఉంటే, మన యేసయ్య ఎవరో? మమతల అనుబంధానికి అధ్యక్షుడు మన యేసు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసన్న గారికి దేవుడు ఉపకారం చేశారు, ఆయన మహిమలోకి వెళ్ళిపోయారు. వారసత్వపు పరిచర్యను కొనసాగిస్తున్న ఈ దీన సేవకులు, ఈ మినిస్ట్రీ పట్ల పరలోకమందున్న నా తండ్రి ఉపకారము చూపటం మానలేదు. హల్లెలూయా. పేపర్ తిప్పి 4వ అధ్యాయానికి రండి. ఋతు గ్రంథం 4వ అధ్యాయం. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. ఋతు గ్రంథం 4:10. చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరిగ్గా 13 ఏళ్ల క్రితం దైవ సేవకుడు యేసన్న గారు మహిమలోకి వెళ్ళిపోయారు. అదిగో
ఆయన స్వాస్థ్యం అంతటితోనే అంతరించిపోకుండా ఆయన తరువాత ఈ స్వాస్థ్యం స్థిరపరచబడేటట్లుగా ప్రభు ఈ మినిస్ట్రీ పట్ల నిత్యమైన కృప చూపుతూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన పితరుల జీవితాల్లో పదే 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 వాళ్ళు పాడుకున్నారు. మనం కూడా పాడుదామా? నీవు చేసిన ఇందాక చెల్లించారుగా, ఇందాక కానుకలు చెల్లించారా? రేపు ఉదయం చెల్లించండి, రేపు రాత్రి చెల్లించండి, ఆదివారం ఆరాధనలు చెల్లించండి, ఎప్పుడైనా చెల్లించండి. అబ్బా ఏం చెల్లించను ప్రశ్న ఇకపోతే చెల్లించి సావచ్చు కదా. అందుకే మన పితరులు తరోగా పాడుకుంటుండేవాళ్ళు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి. అంతేనా? నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును మాట్లాడాలి. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో కొట్టు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. కరుడు కట్టిన నరహంతకుడు నేను అనొచ్చు అనకూడదు. సౌలు కంకణం కట్టుకు తిరుగుతున్నాడు, దావీదును చంపేయాలి. దావీదు అంటారు, నా తండ్రి మిన్నలి లాంటి వాణ్ణి, చచ్చిన కుక్కలాంటి వాణ్ణి, ఎందుకు నాయనా నన్ను తరుముతున్నావు? నా తండ్రి నన్ను వదిలిపెట్టాను నాయన. తల్లిదండ్రులకు దూరం అయిపోయాను, దేశానికి దూరం అయిపోయాను, కుటుంబానికి దూరం అయిపోయాను, తోబుట్టువులకు దూరం అయిపోయాను, ఒంటరిగా కాలు చెప్పులు లేకుండా తిరుగుతున్నా. నన్ను వదిలేయి నా తండ్రి, నన్ను వదిలేయి నాయన. ఎన్నో సందర్భాల్లో బ్రతిమలాడాడు దావీదు సౌల్ని. చివరికి ఒకానొక రోజున ఆ కరుడు కట్టిన కృతజ్ఞత లేని కుక్క అనక తప్పదేమో, అతనే అంటాడు, నాయనా దావీదా, నా అపకారములన్నింటికీ ఉపకారములు చేస్తూ వస్తున్నావు కదా, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని బట్టి నీవు నాకంటే నీతిమంతుడివి. షూర్లీ, నిశ్చయముగా నువ్వు రాజు అవుతావు, నీ సింహాసనం స్థిరపడుతుంది, నీ రాజ్యము నిత్యము నిలిచి ఉండునుగాక. హల్లెలూయా. ఒప్పుకు తీరాడు. ఈ రాత్రి నేను చెప్పదలిచిన దేవుని మాటలు సాయంకాలం 4 to 6:30 ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను. తెల్లవారుజామున 3:30కి లేచి మెసేజ్ చూసుకుంటా ఉన్నాను. ప్రభు స్పష్టంగా చెప్పారు, ఈ రాత్రి దేవుని ద్వారా ఏ ఉపకారాన్ని ఆశించి నీవు ఇక్కడికి వచ్చావో. నిన్న రాత్రి మోహన్ గారు చెప్పారు, పుట్టు గుడ్డోని ప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలి, నా ద్వారా ఏ మేలు పొందాలని నీవు కోరుకుంటున్నావు. క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, ఏ ఉపకారాన్నైతే నువ్వు అడగబోతున్నావో, ఎన్ని ఉపకారాలనైతే నా తండ్రి దగ్గర నీవు ఆశించగలుగుతున్నావు, ఈ రాత్రి నిశ్చయముగా అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన ఉపకారాలతో నా తండ్రి మిమ్మల్ని తృప్తిపరిచి ఇక్కడి నుంచి తోడుకు వెళ్ళునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పుకోండి. ఆమేన్, 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 ఆమేన్ చెప్పుకోండి.
చిన్న లింక్. నా జనులు సో ఫార్ యాజ్ మై నాలెడ్జ్, ప్రభు నాకు ఇచ్చిన కృప ఆలోచనను బట్టి చెప్తున్నాను. మా విజయ్, కొడాలి విజయ్, ఈజ్ అ ప్రొఫెసర్ ఇన్ బైబిల్ కాలేజ్. పాత నిబంధనలో పిచ్చ పిహెచ్డీలు చేస్తున్నాడు. పాత నిబంధనలు అది చెప్తాను. ఆదాము హవ్వ తప్పుడు పని చేశారు, ఏదేనులోంచి గెంటేశారు. ఆ తర్వాత ఎప్పుడో ఆకాశం నుండి తొంగి చూశాడు. నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడు. అదిగో తాత పక్కనే ఒక పావురం, తెల్ల పావురం, అదే ఒలివ మొక్కను తీసుకొచ్చింది. ఆ కర్రీకాకి చూడేట్టుంది, ఆ చివరిలోది ఎలుక, ఆ పక్కదేంటో అర్థం కావట్లే. చెవులు పిల్లి కాదు అది. అంటే అప్పుడు అది అంతరించిపోయింది, ఇప్పుడు లేవయ్యి. అంటే ఘాట్ జిల్లాలో అంతరించిపోయాయి చూడండి, అట్లా అది కూడా అంతరించిపోయింది. రైట్. సరే, ఇక మీదటైనా ఇగో నోవాహు, నువ్వైనా కొంచెం నా పేరు నిలబెట్టరు బాబా. ఓడ దిగిన తర్వాత బలిపీఠాన్ని కట్టాడు, దేవునికి ఇంపైన సువాసన ఆగ్రానించబడేటట్లుగా బలులు అర్పించాడు. బాగానే ఉంది, శరామాములే. ఆ తర్వాత మరలా మనిషి తప్పుడు పనులకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అబ్రహాం రోజుల్లో దేవుడు భూలోకమంతా నెతికారు. దేవుడు భూలోకమంతా నెతికితే మెసొపొతేమియా ప్రాంతంలో ఊరు అనే చోట అబ్రాము దేవుని దృష్టికి నమ్మకస్తుడు, యథార్థవంతుడు. నెహెమ్యాలో ఉంటుంది ఆ మాట 9లో. ఆ రోజుల్లో అబ్రహాము యథార్థవంతుడు, నమ్మకస్తుడు అని తెలిసి అబ్రహామును పిలిచి, ఇదిగో నీతో నీ సంతతితో నా నిబంధన స్థిరపరుస్తాను, మీరు నా జనులై ఉండాలి. దేవుడు నిబంధన చేసే ప్రతి చోట రక్త ప్రోక్షణ జరుగుతూనే వచ్చింది. ఏదైనా తోటలో కానీ, నోవాహు రోజుల్లో కానీ, అబ్రహాము గురించి చెప్పినప్పుడు సున్నతి. ఇక అబ్రహాము దగ్గర నుంచి ఒక భాష మాట్లాడేవాళ్ళని, హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళని నాకు సొంతం అనుకున్నట్లుగా దేవుడు ఫీల్ అయ్యారు. ఇక అక్కడి నుంచి నా జనులు వీళ్ళు ఐగుప్తుకు వెళ్ళిపోయారు. ఐగుప్తుకి 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వంలో నుండి దేవుడు విడిపించేటప్పుడు కలగోర గంపగా ఉన్నారు మీరందరూ. ఐగుప్తులో కలగోర గంపగా కలిసిపోయారు అందరూ. ఇక మీదట నా జనులైనట్లుగా, నా జనులుగా మీరు గుర్తించబడినట్లుగా మీతో ఒక నిబంధన చేస్తానని దేవుడు మాట చెప్పారు. నిర్గమ 6వ అధ్యాయం 6-7 వాక్యాలు. నిర్గమ 6వ అధ్యాయం 6-7 వాక్యాలు. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువుని చాపి గొప్ప గొప్ప తీర్పులు ఐగుప్తీయులకు తీర్చి మిమ్మల్ందరినీ నాకు ప్రజలుగా చేర్చుకొని, మిమ్మల్ందరినీ నాకు ప్రజలనుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉంటాను. దెన్
ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనేనని మీరు మాట్లాడాలి. మీరు కొట్టచ్చుగా, చాలే నేను కొట్టమంది గీత. తెలిసి కొందరు అనే చోట గీత కొట్టమన్నా, మీరేం కుటుంబ సమేతంగా చప్పట్లు కొట్టారు. నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకోవాలి. నేను చేసే ఉపకారములను బట్టి మీరు తెలుసుకోవాలి. మొట్టమొదటి పాయింట్ కామన్గా మాట్లాడతాను, ఇక నెక్స్ట్ మిగతా విషయాల్లోకి వెళతాను. మీరు తెలుసుకోవాల్సిన మాట, సర్వజనులకి అవసరమైన మాట, మొదటి మాట ఇందులోనే కలిపి మాట్లాడుతున్నాను. ప్రసంగి గ్రంథం 2:24, 3:12. మొదట ప్రసంగి గ్రంథం 2:24. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలైనది ఏదియూ లేదు. ఇది దేవుని వలన కలుగునని నేను, ఇది దేవుని వలన కలిగినదని నేను. మంచోడే. 3వ అధ్యాయం 12వ వాక్యం, 3:12. సంతోషముగా ఉండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏది నరునకు లేదని నేను. తలల పైకెత్తాను. పెద్ద ఆయన ప్రసంగి దేవుని చేత అపారమైన జ్ఞాన సమృద్ధిని సముపాదించుకున్న సొలొమోను చెప్తున్నాడు, ఆకాశము కింద సంతోషంగా ఉండడం అంటే, ఆకాశము కింద సుఖంగా ఉండడం అంటే, ఆకాశము కింద సుఖ సంతోషాలతో బ్రతుకు వెళ్ళబుచ్చడం అంటే ఏమిటి? ఇది ఎవరి ద్వారా కలుగుతుంది? దేవుని ద్వారా తప్ప మనుష్యుల ద్వారా కలగదు. నేను ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, సుఖ సంతోష సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగ భాగ్య నిధులతో, సిరి సంపదలతో మీరున్నారా అంటే ఏదో ప్రక్కనోళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని గమ్మునే చెయ్యెత్తేస్తారు. ఉన్నాను అని పచ్చి అబద్ధం. సంతోషంగా ఉండడం అంటే నిజమే. మనుషులకి సంతోషం ఎప్పుడు? ఒక అతను హడావిడిగా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. భాగ్యలక్ష్మి అని భార్య చీపురు తీసుకొని పెట్ట అని సరిసింది. నా పేరు వెంకటలక్ష్మి అయితే భాగ్యలక్ష్మి అంట వింటరా అని. దెబ్బలు తిన్నాక వాడికి ఏదో అంటారు చూడండి, క్షవర్మ అయ్యాక వివరం తెలిసిందని. చీపురు దెబ్బలు తిన్న తర్వాత వసేయ్ భాగ్యలక్ష్మి లాటరీ తగిలిందే నాకు అన్నాడు. ఇవి తగలకు మునిపే చెప్పాలి. లోకంలో ఉన్న మనుషులు ఎప్పుడు సంతోషిస్తున్నారు? కీర్తనాకారుడు అంటారు, లోకములో ఉన్న మనుషులు ధాన్య ద్రాక్షారసములు విస్తరించాయనుకోండి సంతోషం ఉంటారు. అంతేనా? ప్రభు చెప్తారు కదా, ఒక అతను ఆ ఏడాది విస్తారముగా వచ్చుబడి వచ్చింది. ఇక అంటాడు, నా ప్రాణమా తినుము, నా ప్రాణమా తాగు, అరగలేదనుకో మంచానికి అడ్డం పడి దొర్లాడు అని బాత్రూంలోకి వెళ్ళిన పాట పాడతాడు, బెడ్రూమ్లోకి వెళ్ళిన పాట పాడతాడు, ఎక్కడికి వెళ్ళిన అని సంతోషం. ఎస్, వెంటనే నా గొడవలన్నీ విప్పదీసి పెద్దవి కట్టేసుకుంటాను, ఇవన్నీ తీసేయాలి అంటే ఆ దఫా ఆ ఏడాది విస్తారంగా పండింది. ఇంకా చెప్పన, జీతం పెరిగిందంట, సంతోషంగా
కేజీ కోటై కాజా పట్టుకొచ్చాడు. భార్య అడిగింది, ఏమిటి సంగతి, ఏమిటంటావేంటే, జీతం పెరిగింది, అందుకే కేజీ కోటై కాజా అట్టుకొచ్చాను. థ్యాంక్స్ అండి. ఎంత పెరిగింది? 33.5 రూపాయలు. నీ దుంప దగ్గర కేజీ కోటై కాజా 350 రూపాయలు రా. 350 రూపాయలు పెట్టి పెరిగింది ఎంత? అదొక సంతోషం. లోకంలో ఉన్న వాళ్ళకి ఏమి పడితే సంతోషాలు. సుఖంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? అన్నపానములు పుచ్చుకుంటున్నారా? ఈరోజున సమాజంలో మనిషి ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, కష్టార్జితం అంతా ఏమైపోతుంది? నా దేవుడు మీకు ఉపకారాన్ని చేయాలనుకుంటున్నారు. ఎలాంటి ఉపకారం? అసలు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? తాగుబోతులై, తిరుగుబోతులై, జోదగాళ్ళై ఒక మంచి సమాజం కరువైపోయింది. నిన్న రాత్రి 11:30 అప్పుడు బాప్తిసాలు ఇస్తున్నాను. నిన్న రాత్రి 11:30 అప్పుడు బాప్తిసాలు ఇస్తున్నాను. బాప్తిసాలు ఇస్తుంటే ఒక అతను తాగేసి వచ్చాడు. అతను వచ్చేటప్పుడే గత్తని కొట్టింది. అడిగాను, మరే తాగేసి వచ్చాం, ఇప్పుడు బాప్తిసం పొందితే ఎట్లా? ఇదిగో కుదరదు, కానీ ఆఖరి రోజు ఆదివారం పొందమన్నా. ఆయన అన్నాడు, ప్రభు నాతో సూటిగా మాట్లాడాడు, తేటగా మాట్లాడాడు. ఎప్పుడు? ఇందాకే. ఏం జరిగిందన్న, భార్యను ఇక్కడ వదిలిపెట్టి, ప్రార్థనలో వదిలిపెట్టి లేమల్లి సెంటర్కి వెళ్ళి ఫుల్గా తాగేసి వచ్చాడంట. ఇక మోహన్ గారు వర్తమానం చెప్తూ తాగుబోతు గురించి చెప్తూ ఉంటే తన గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. సరే ఆదివారం పొందు. లేదు పాస్టర్ గారు, నేను ఇందాక ఇక్కడికి వచ్చే మునుపు అరగంట సేపు నోట్లో వేళ్ళు పెట్టి తాగిందంత కక్కేసి మంచి మనసుతో నేను ఇక్కడ వచ్చి నాకు బాప్తిస్మం, నేను ప్రభు కొరకు జీవిస్తాను. నిన్న రాత్రి సుఖంగా ఉన్నారా? కష్టార్జితం ఏమైపోతుంది? యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి. అనుభవిస్తున్నారా? 127వ కీర్తన ఏముంది అక్కడ? 127వ కీర్తన ఏముంది? మీరు వేకువనే లేచి, మాట చదవాలి, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయ్యేంత వరకు వేకువనే లేచి వెళ్తున్నారు. పొద్దుగొంకిన తర్వాత భార్య పిల్లలు పడుకున్న తర్వాత వస్తున్నావు. సంపాదించింది ఏం చేసావు? తాగుబోతుగడు సారాయి కొట్లో తగలేశాడు, సాని కొంపలో తగలబెట్టాడు. ఏం చేసావు డబ్బులు? మనసులో బాధతో చెప్తున్నాను. వీధికి చర్చిలుంటే, వీధికి దేవాలయం ఉంటే, వీధికి మసీదులుంటే, నేను అంటాను, ఒక సేవకునిగా చెప్తున్నాను, ఏం నేర్చుకుంటారు దేవుని మందిరానికి వెళితే? యేసన్న గారు చెప్పేవారు, సినిమాకి వెళితే పాపం నేర్చుకుంటారు, బడికి వెళితే పాఠాలు నేర్చుకుంటారు, గుడికి వెళితే మాట్లాడాలి, గుడికి వెళితే భక్తి నేర్చుకుంటారు. దేవుని మందిరాలు ఉంటే తప్పే ఉంది, దేవాలయం ఉంటే తప్పే ఉంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇంటింటికి సారాయి, ఇంటింటికి బ్రాందీ కొట్లు. సిగ్గుపడాలి. ఇంటింటికి మంచినీళ్ళ కనెక్షన్ లేదు, ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ లేదు. రాబోయే రోజుల్లో ఇంటింటికి బ్రాందీ సప్లై చేస్తారేమో.
బాధతో చెప్తున్నాను, ఎంతమంది ఆడకూతురు మెడలో పుస్తెల తాళ్ళు తెగిపోతున్నాయి, ఎంతమంది కుటుంబాల్లో దీపాలు ఆరిపోతున్నాయి, ఎంతమంది పిల్లలు అనాథలైపోతున్నారు, ఎంతమంది తాగుబోతులు భర్తలు రోడ్డు యాక్సిడెంట్లు జరిగితే తన మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. దేవుని మందిరాలు ఎక్కడుంటే అక్కడ ఎందుకు కొల్చాలి, ఎందుకు నాశనం చేయాలి? బ్రాందీ కొట్లు చేయండి, అట్లాగా తాగుబోతులు కొట్లు చేయండి. కుటుంబాల్లో దీపాలు ఆరిపోతున్నాయి, తాలిబొట్లు తెగిపోతున్నాయి, పిల్లలు అనాథలైపోతున్నారు. ఏది సుఖం అంటే యెషయా గ్రంథంలో ఉంది, ఆహారము కాని దాని కోసం మీరు రోకలు ఎలా ఖర్చు పెడుతున్నారు? సంతృప్తి కలుగు చేయని దానికోసం ఎందుకు మీరు డబ్బు ఖర్చు పెడుతున్నారు? మొదటి మాట చెప్తున్న, దేవుడు నీకు చేసే ఉపకారం ఏంటో తెలుసా? నీవు సంపాదించింది 100 రూపాయలే కావచ్చు, నీతిమంతునికి కలిగినది కొంచెమేనైనా బహుమంది భక్తిహీనుడుకున్న ధన సమృద్ధి కంటే చాలు, శ్రేష్టమైంది. బ్రతకండి అట్లాగే. తాగుబోతులై, తిరుగుబోతులై, పిల్లలు పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా. నిన్న రాత్రి పాస్టర్ గారు చెప్పారు, మీరు లేవలేకపోతున్నారా, మీరు ఆ పాపాన్ని విడవలేకపోతున్నారా? ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. జగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తండి నాయన. ఇది మొదలుకొని మీ కుటుంబాల్లో నిత్య సంతోషము కలుగునుగాక, నిత్య ఆదరణ ప్రభు మీకు కలుగు చేయునుగాక, నిత్యమైన కృపతో నా తండ్రి మీకు వాత్సల్యము చూపునుగాక. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడిక మీ దుఃఖము సంతోషముగా మార్చబడునుగాక, మీ అంగలార్పు నాట్యముగా మార్చబడునుగాక. ఇక మీదట మీరు మీ కుటుంబాలు నిజమైన సంతోషాన్ని అనుభవించబోతున్నారు. ఇదే నా ప్రభు మీకు చేసే ఉపకారం. రెండో మాట, యోహాను సువార్త 4:42. యోహాను సువార్త 4:42. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని ఏం చేశారట? మాట్లాడాలి, స్పందించాలి. ఏం చేశారట వాళ్ళు? ఈయన నిజముగా లోక రక్షకుడని. అందరూ స్పందించండి ఒక్కసారిగా. నిజముగా ఈయన లోక రక్షకుడని తెలుసుకున్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుడు నీకు చేసే రెండవ ఉపకారం ఏంటో తెలుసా? నేనే నీ దేవుడైన యెహోవానని తెలుసుకునేటట్లు చేస్తాను. ఇప్పటి వరకు 2 తలంపుల మధ్యలో తడబడుతూ ఈ సభలకు వచ్చారేమో. ఆకాశము కింద ప్రపంచ దేశాలలో ఎక్కడైతే ప్రత్యక్ష ప్రసారంలో నా దేవుని మాటలు వింటున్నారో ఇప్పటి వరకు 2 తలంపుల మధ్యలో ఉన్నారేమో. ఆఫ్ గాడ్, ఆఫ్ క్రైస్ట్ ఏదో సగమే తెలుసుకొని ఉన్నారు. ఈ రాత్రి మీకు నా దేవుడు ఉపకారం చేయబోతున్నాడు. ఏమిటా ఉపకారం అంటే, నేనే లోక రక్షకుణ్ణి, సర్వలోకానికి చక్రవర్తిని మీరు తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమరయ స్త్రీ. ఉదయకాలం రాజు పాష గారు సమరయ స్త్రీ గురించి మాట్లాడారు. సమరయ స్త్రీకి అన్నీ తెలుసు, అందరూ తెలుసు. యేసు ప్రభుతో అంటది, we are also waiting for Messiah. మేము కూడా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం. ఈవిడికి చాలా తెలుసు, చాలా తెలుసు. యేసు ప్రభువు ఆవిడతో మాట్లాడాక కొండ అక్కడ విడిచిపెట్టి పరిగెట్టుకుంటూ ఊళ్ళోకి వెళ్ళి నా జీవితాన్ని, నా బ్రతుకుని ఉన్నది ఉన్నట్లుగా నా ఎదుట ఆవిష్కరించిన
ప్రవక్త యాకోబు బావి దగ్గర ఉన్నాడు, వచ్చి చూడండి. ఊళ్ళో వాళ్ళందరూ బజార్ది, పనికి మాలింది, ఏమిట్రా ఈవిడ ఇంత సంతోషంగా ఉంది, వాళ్ళ ఎవరి గురించి చెప్తా ఉంది మనిషి అని ఊళ్ళో వాళ్ళందరూ ఆవిడతో పరిగెట్టుకుంటూ వెళ్ళారు అక్కడికి. వెంటనే యేసు ప్రభువుని చూశారు. బోధకుడా, మా ఊళ్ళో 3 రోజులు సభలు పెట్టి బోధకుడా, దేవుని మహాకృపను బట్టి మన ప్రభు సంస్కారవంతుడు 2 రోజులు సభలు పెట్టే డేట్లు ఇచ్చాడు వాళ్ళకి. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, అయ్యగారు 3 రోజులు సభలు, 3 రోజులు ఉంటారుగా? లేదు, క్షణం తీరికలేదు మాకు. పోనీ 2 రోజులు కుదరదంటే అలాగే తో పని చేయండి, పగలు సాయంత్రం. మనిషివా పురుగు అనువా? డైరీ ఖాళీ లేదు ఇక్కడ, అంత బిజీ మేము. నా ప్రభు ఎంత సంస్కారవంతుడో 2 డేస్ సభలకు డేట్లు ఇచ్చాడు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి 2 రోజులు సభలు జరిగాయి, బాగా జరిగింది, స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చాలా విషయాలు చెప్పారు. యేసు ప్రభు మరుసటి రోజు బయలుదేరబోతే ఊళ్ళో వాళ్ళందరూ ముక్త కంఠంతో చెప్పారు. గుంటూరు భాషలో చెప్పనా? మే నీ మాటని బట్టి కాదు కానీ, ఓకే, నీ మాటని బట్టి కాదు కానీ మా అంతట మేమే తెలుసుకున్నాం. ఏటి మీరు తెలుసుకుందే? లోకరక్షకుడు యేసు ప్రభు ఒక గ్రామానికి, మండలానికి, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి, ఖండానికి కాదు, సర్వలోకానికే. సాల్లే ఎరుకో గోడలు కోల్చడానికి మిమ్మల్ని తీసుకెళ్లాల్సింది. శుద్ధి ఉండదు, మతి ఉండదు. అదిగో ఈ కిరీటాలు ఎందుకు పెట్టామనుకున్నారు? ఈ దఫా ఈ ఏడాది కిరీటాలు ఎందుకు పెట్టామనుకున్నారు? ప్రతి పాటలో జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. అన్ని పాటల్లో ఇంచుమించు పరిశుద్ధాత్ముని నడిపింపుతో ఆయన ఒక రాజుగా, సర్వలోకానికి జగత్ రక్షకునిగా పోలుస్తూ సమరయ గ్రామస్తులు గుర్తుపట్టారు, ఈయన మామూలు రక్షకుడు కాదు, లోక రక్షకుడు. లోక కళ్యాణార్థము దిగి వచ్చిన ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన. అందరూ ఒక్కసారిగా స్పందించండి. ఆయన పేరు తృప్తిగా లేదు. ఆయన పేరు. ఆ పందిల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? కజ్జికాయలు తింటున్నారా? చెప్పండి అందరు కలిసి. రమారం చెప్పాను కదా, 7 లక్షల మంది ఉన్నాం మనం ఇక్కడ. ఒక్కసారిగా చెప్పండి, ఆయన పేరు చెప్పాలి. ఆయన పేరు, ఆయన పేరు. ఏ రక్షకుడు ఆయన? ఏ రక్షకుడు ఆయన? సర్వ జగత్ రక్షకుడా, లోకరాజ్య పాలక, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా? స్టడీ సబ్జెక్ట్ ఉంది ఇంకా చాలా. ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే, మనుషులందరికీ రక్షణ ప్రసాదించగలిగిన ఒకే ఒక నిజదైవం, ఆత్మకు రక్షణ అనుగ్రహించగలిగిన ఒకే ఒక నిత్య దైవం. మంచి మాటలు రాసుకున్నాను ఇక్కడ. వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు కాదు.
స్వయంగా నీవే తెలుసుకోవాలి. షాబా దేశపు రాణి వెళ్ళే మునుపు సొలొమోనుతో చెప్పిన మాట, మా ఊళ్ళో ఉన్నప్పుడు నాకు తెలిసిన సమాచారం కూసింతే నేను విన్నదానికి ఇక్కడ చూస్తూ ఉన్నదానికి నాకేం అర్థం కావట్లేదు, అసలు నాకు చెప్పింది కొంచెమే అనుకుంటాను. దీన్ని అంటారు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీ అంతట మీరే గుర్తుపట్టాలి, తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికే మీరందరూ ప్రపంచ దేశపు నలుమూలల నుంచి ఇదిగో దయాక్షేత్రానికి సమకూర్చబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి రక్షిస్తాడు ఆయన చెప్దాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఈ మాట నమ్మదగినది. ఈ అంగీకారం, ఈ మాట నమ్మదగినది. పూర్ణ అంగీకారానికి ఎవ్వడు కాదనలేని నగ్న సత్యం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఎవరు పాపి? పాపాత్ముణ్ణి ముఖాముఖిగా ఒరే పాపాత్ముడు అన్నాం అనుకోండి, పేక కొరికేస్తాడు, తలలు పైకెత్తను. వంకాయలు అమ్ముకుంటూ వెళుతుంది ఒక ఆవిడ, మన గడప దాటి వెళ్ళిపోయింది. అమ్మ వంకాయలో వస్తుంది. ఏవా నా మొహనికి వంకాయలు కనపడింది అంటుందా? అనదు. అమ్మగారు ఎన్ని కేజీలు వంకాయలు కావాలంటది. మా దొండకాయలో వస్తుంది. ఏంటంటే దొండకాయలాగా ఉన్నాను అందో. ఎన్ని కేజీలు కావాలి? ఒరే కొబ్బరి బొండం, బొండం ఏమంటే నీకు బోండంలా కనబడుతున్నాను నేను అంటాడా? అనడు. ఏ బోండం కావాలో, నీళ్ళ బోండం కావాలో లేదా? అలా కాకుండా ఇద్దరు పిల్లల్లోని, ముగ్గురు పిల్లల్లోని ఒరే డబుల్ పిల్లం, త్రిపుల్ పిల్లం అనుకోండి, పేక కోరికేస్తాడు. నేను ఎంతమంది ఉంచుకుంటే నీకెందుకురా అంటాడు. ఇప్పుడు పాపాత్ముడు అంటే ఎవరు పాపాత్ముడు? ఇది అదే నేను అనేది. ప్రతివాడు అడ్డం పెట్టుకు తిరుగుతుంటాడు. తప్పుడు పని చేశారు, దైవ స్వరం వినబడింది, నయం ఆ రోజే వినబడింది కాబట్టి సరిపోయింది. ఓ 50 సంవత్సరాల తర్వాత వినబడి ఉంటే అట్లాగే తిరుగుండేవాళ్ళము ఆదాము హవ్వ. తప్పుడు పని చేశారు. అందుబాటులో ఉన్న అంజూరుపాకు అడ్డం పెట్టుకొని మేనేజ్ చేస్తున్నారు. గోషి అడ్డు పెట్టుకొని, గోషి పెట్టుకొని తిరిగితే సరిపోద్దా? ఆ రోజే దేవుని స్వరం మాట్లాడబట్టి సరిపోయింది అని అదే అంటున్నాను. నా దేవుడు వ్యర్థంగా మాట్లాడు, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడు. నా దేవుడు దర్శించే ఒక సమయం ఒకటి ఉంది. అదే ఈ రాత్రి. నీకు ఉపకారం చేయడానికే నా ప్రభు దిగొచ్చాడు ఈ రాత్రి ఇక్కడికి. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. యోసేపు ఏంటి మరియమ్మ తల్లి ఇడిచిపెట్టేస్తావా? మంచోడివే. ఆయన తన ప్రజలను పాపములో నుంచి విడిపించడానికి లోకానికి, శ్రమలలో నుంచి మిమ్మల్ని విడిపించడానికి, రక్షించడానికి ప్రభు దిగి వచ్చాడు. నేను ఒక మాట రాసుకున్నాను. శిక్షకుడైనా రక్షకుడైనా యేసు క్రీస్తే. నీ ఆత్మని శిక్షించాల్సన్నా, నరకములో నుంచి నీ ఆత్మని రక్షించాలన్నా ఒకే ఒక్క వారధి యేసు క్రీస్తు మాత్రమే. యేసు క్రీస్తు మాత్రమే. ఈ రాత్రి నా దేవుని ప్రియులారా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను పోలినవాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. పదే పదే చెప్తున్నాను, చరిత్ర పుటల్లో ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాయిలో మీరు నిలవబడాలంటే రక్షణ ఆత్మలకు రక్షణనిచ్చి ఆత్మలో ఆనందింపచేసి నీలో ఉన్నతమైన ఉజ్జీవాన్ని కలుగు చేయడానికే యేసు క్రీస్తు దయాక్షేత్రంలో దిగివచ్చున్నాడు ఈ రాత్రి. ఆయన
లోక రక్షకుడని నీవు తెలుసుకోవాలి. కేవలం ఈ భూలోకమేనా? కాదే, ముజ్జగాలు ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద దానియేలు గ్రంథంలో ఉన్న రాజులందరూ అన్యజనులు. దర్యావేష్, కోరేష్, వీళ్ళందరూ అన్యజనులు. వాళ్ళందరి నోట వచ్చిన మాట ఏమిటో తెలుసా? మీరు ఆరాధిస్తూ ఉన్న దేవుడు మహోన్నతుడైనను సర్వోన్నతుడైనను, ఆయన తప్ప ఈ భూప్రపంచంలో వేరొక నిజ దైవము లేడు. తెలుసుకున్న వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. తెలుసుకున్న వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. రక్షకుడు నీ ఆత్మని శిక్షించాల్సి వచ్చినా, నీ ఆత్మని నరకములో నుంచి తప్పించాల్సి వచ్చినా, రక్షించాల్సి వచ్చినా ఆయన ఒక్కడే దేవుడని నీవు తెలుసుకోవాలి. తెలుసుకున్న వాళ్ళు సరిగ్గా 11 గంటలకి ఈ రాత్రి సభ ముగించిన తర్వాత 11 గంటలకి బాప్తిసాలు ఇస్తారు. అక్కడ బాప్తిసాలు పొందండి. నెక్స్ట్ మాట దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21:28. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21:28. యబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు, మాట్లాడండి అందరూ, దావీదు చెప్పండి, దావీదు తెలుసుకున్నాడు. ఇవాల్టి వర్తమానం యొక్క శీర్షిక ఏమిటి? ఇవాల్టి వర్తమానం యొక్క టైటిల్ ఏమిటి? నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తెలుసుకోవాలి. దశాబ్దాల తర్వాత, ఇంకా చెప్పాలంటే శతాబ్దాల తర్వాత, లెక్క తెలియదు కానీ మేబీ ఒక యుగమ అబ్రహాం నుంచి దావీదుకి, మేబీ సబ్జెక్ట్ అది కాబట్టి కాదు కనుక నేను స్టడీ చేయలేదు. యబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చెనని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను. స్తోత్రం చెప్పచ్చు కదా. తలను పైకెత్త. అప్పుడెప్పుడో అబ్రహాముతో దేవుడు చెప్పారు. 22వ అధ్యాయంలో చెప్పారు, ఆదికాండంలో. వినండి నా మాటలు. ఆదికాండం 22లో దేవుడు చెప్పారు, అబ్రహామా నీవు నాకు భయపడుతున్నావో లేదో తెలియాలి అంటే ఒక్కగానై ఉన్న కుమారుణ్ణి అదిగో మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి బలి ఇవ్వమన్నారు. అబ్రహాము ఉన్న చోట నుంచి 50 కిలోమీటర్లు 72 గంటలు కాలినడకన 72 గంటలు కాలినడకన వెళితే అబ్రహాం అక్కడికి వెళ్ళాడు. మోరియా పర్వతం మీదకి బలిపీఠం మీద ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టి పెట్టేశాడు. అక్కడ బలర్పిద్దామని కత్తి పైకెత్తేసరికి అబ్రహామా ఇస్సాకుని బలివ్వద్దు, ఇందుని బట్టి నీవు దేవునికి భయపడుతూ ఉన్నావని నాకు అర్థమైంది. తీసి అదిగో పొట్టేళ్ళు బలి ఇవ్వమన్నాడు. అయిపోయి. దిస్ ఈస్ ద ప్లేస్ కాల్డ్ మొరాయా, మౌంట్ మొరాయా. 1000 ఏళ్ల తర్వాత, 1000 ఏళ్ల తర్వాత 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 1000
దావీదుతో దేవుడు చెప్పారు, దావీదుకు ఒక ఆసక్తి, దేవునికి ఒక మందిరాన్ని కడితే బాగుంటుంది. నేనేమో సరంబి వేసిన గుడారాల్లో ఉన్నాను, దేవదారు మ్రాళ్ళతో కట్టిన ఇంట్లో ఉన్నాను, దేవుని మందిరం ఏమో సరంబిలో వేసిన గుడారాల్లో ఉంది. నా దేవుడు సరే, ఇక్కడున్న కాన్సెప్ట్ పక్కన పెట్టండి. దేశం మీదకి కీడు వచ్చింది, తెగులు వచ్చింది, అది పక్కన పెడితే ఈ మందిరాన్ని కట్టడానికి గల కారణాలు చెప్తున్నా. అప్పుడెప్పుడో యేసన్న గారు 1968 ఆగస్టు నుండి 1977 సంవత్సరం జూలై వరకు రమారమి 10 ఏళ్ల పాటు పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాడు. 77 సంవత్సరం విజయవాడ వించిపేటలో పాస్టర్ దేవరాజ్ గారి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు స్పష్టంగా చెప్పారట యేసన్న గారితో, 14 మైల్ సెంటర్ లేమలకు వెళ్ళి సేవ ప్రారంభించు. స్పష్టంగా ప్రభు చెప్పారు. 14 మైల్ సెంటర్ లేమలకు వెళ్ళి సేవ ప్రారంభించారు. అది ఎక్కడో తెలియదు ఆయనకి. ప్రభు వెళ్ళమన్నారు. దేవరాజు గారి దగ్గర ప్రార్థన చేయించుకొని వచ్చాడు ఇక్కడికి. ఇప్పుడు మందిరం ఉంది. ఎట్రా మందిరం ఎక్కడరా, ఇటు ఎక్కడ ఉంది. కానీ ఒక్కడే కొండ మీద కూర్చోండేవాడట ఆ మందిరానికి ఎదురుగా. తెల్లబట్టలు వేసుకొని, అడ్డపంచి కట్టుకొని, అంటు కత్తిరి వేసుకొని, మీసాలు లేకుండా ఒక్కడే కూర్చోండి. ఈ గుంటూరు అమరావతి రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ ఎవరో కుర్రాడు ఒంటరిగా అక్కడ కూర్చొని ఉన్నాడు. చూడ్డానికి బాలీవుడ్ స్టార్ ఉన్నట్టున్నాడు. కుర్రాడు అందగాడే. మరి ఎందుకో ఎక్కడైనా అసలు ఎందుకున్నాడు అందరూ. ఆ రోజుల్లో మా అమ్మ మేము చిన్నపిల్లలమే, 75 అంటే మా తమ్ముడు నేను చిన్నపిల్లలమైన మమ్మల్ని వదిలిపెట్టేసి వచ్చి 3-4 రోజులకు సరిపడా అన్నం వండుకొచ్చి ఆయనతో కూర్చొని ఆయనకి అన్నం పెట్టి కాస్త ధైర్యపు మాటలు చెప్పి అట్లా మరలా నెల్లూరుకి వెళ్ళి మరలా వచ్చి, అంటే అందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఎవరు లేరు. సరే, ఆ రోజుల్లో నిదానంగా అక్కడ ఒక స్థలం, ఇప్పుడున్న మందిరం స్థలం కొని ఒంటరిగా 7వ తారీఖు 7వ నెల 77 సేవ ప్రారంభించాడు. తర్వాత రూతక్క, ప్రేమక్క వాళ్ళందరూ కలిసి రావడం, చాలామంది వచ్చారు. వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారు. మరలా వచ్చారు, వెన్నుపోటు పొడిచారు, వెళ్ళిపోయారు. కానీ ఆయన మాత్రం నిలబడ్డాడు. ప్రతిష్ఠ కలిగిన సేవకుడు. అదిగో ఆ రోజున ప్రభు స్పష్టంగా చెప్పి పంపించాడు, లేమల్లె 14 మైలు అక్కడికి వెళ్ళి సేవ ప్రారంభించాడు. 77 నుంచి 92 ఫిబ్రవరి వరకు లేమల్లె 14 మైలుకి అటువైపు గుడారాల పండుగలు జరుగుతుండే. ఒకటి, సొంతోడిగా అన్నీ తెలిసినోడిని. 2, సేవలో ఇక అందరు నా తర్వాత వచ్చిన వాళ్ళే. నేను వచ్చిన 3 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత వచ్చినవాడు. వాస్తవంగా గుడారాల పండుగలు ఫిబ్రవరి 2వ వారంలోనే జరిగేవి. 92 జరిగాయి, అంటే 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఆ 92 నవంబర్ 20వ తారీఖున మోహన్ గారు, జోసెఫ్ స్టాలిన్ గారు, యేసన్న గారు వీళ్ళందరూ మొదటిసారి సౌత్ కొరియా వెళ్ళారు. పాల్ యాంగిచో గారి దగ్గరికి. ఆయనతో మాట్లాడి, మా భారతదేశం వస్తే బాగుంటుంది, చెన్నై మరీనా బీచ్లో మీటింగ్స్ పెడతామన్నారు. నవంబర్ 20 ఆఖరి వారం ప్రార్థన చేసి చెప్తానన్నారు. వీళ్ళు వచ్చేసారు.
డిసెంబర్లో వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఫిబ్రవరి 2nd వీక్ చెన్నై మరీనా బీచ్కి నేను వస్తాను, మీ టీం సభలు ఏర్పాటు చేసుకోమన్నా. కంగు తిన్నారు ఏసన్న గారు, ఫిబ్రవరిలో గుడారాల పండగ కదా అని. ఇది డిసెంబర్లో జరిగింది. 92 జనవరి బాగా ప్రార్థన చేసుకున్నాడు ఆయన. ప్రార్థన చేసుకొని జనవరి 10వ తారీఖున ఆల్ నైట్ ప్రేయర్కి వస్తున్నాం లేమల్లి మందిరానికి. విలీందర్ కుమార్ గారు, ఇప్పుడు మన గోరంట్ల మందిరం ఉందా, పాత మందిరం రేకుల షెడ్, అది కానుకగా ఇచ్చారు. ఆ 2 ఆడపిల్లలది కానుక ఇచ్చారు. ఆ స్థలమంతా ఆయన వెంచర్ వేసుకున్నది, దేవుడు మనకిచ్చారు. 5.5 ఎకరం. అది మేరెక్క ప్రోత్సాహంతోనే అది కొన్నాం. మేరెక్క లేకపోతే ఆ స్థలం కూడా మనకు ఉండేది కాదు. మహాతల్లి. జనవరి 10వ తారీఖు ఏసన్న గారు ఆయన బుల్లెట్ మీద వస్తున్నారు, నేను హీరో హోండా మీద బయలుదేరి వస్తున్నాం. గోరంట్ల దాటగానే ఇప్పుడున్న చోట ఏసన్న గారు ఆయన బండి ఆపమని చెప్పి కొంచెం యూరినల్స్కి వెళ్తాం. మాటల్లో అన్న, లేమలిలో గుడారాల పండుగలకి జనం రావడానికి ఇబ్బంది పడుతున్నారు, సరుకులు తేవాలంటే కష్టంగా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందిగా ఉంది, గుంటూరుకి మారిస్తే బాగుండు అనుకుంటున్నాను, ఇక్కడ ఎక్కడ స్థలాలు లేవన్నా అన్నారు ఏసన్న గారు ఆయనతో. వెంటనే ఆయన బుల్లెట్ ఆయన లైట్ తిప్పి, ఈ స్థలం అంతా నాదే, ఇక్కడ పెట్టుకుంటారా అన్నాడు. ఏం మాట్లాడాల, బండికి పదాన్ని ఇక్కడికి రావడం. జనవరి 10వ తారీఖున అనౌన్స్ చేశారు, ఇక మీదట గుడారాల పండుగలు గుంటూరు గోరంట్లలో జరుగుతాయి. మరోవర్ గుడారాల పండుగలు మార్చి నెలకి మారుస్తున్నాం, ఎందుకంటే ఫిబ్రవరి ఆయన వస్తున్నాడు, అందుకని మార్చి 2nd వీక్కి మార్చి యథావిధిగా గుడారాల పండుగ. గమ్మత్తు ఏంటంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ అవడం మార్చి 5వ తారీఖు 93వ సంవత్సరం శారదా కాలనీలో ఇప్పుడున్న మందిరం ఓపెన్ చేసి 5 పరుగున గోరంట్లకు వచ్చి గుడారాల పండుగలు పెట్టాం. అందుకే గుర్తుగా ఉంటుందని మార్చి 5 ఈ మందిరాన్ని కూడా ప్రతిష్ఠించాం. మార్చి 5నే. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, గుంటూరు వెళ్ళిపోయాం. 32 సంవత్సరాలు అక్కడే. సరే, ఏసన్న గారి మహిమలోకి వెళ్ళిపోయిన కొద్ది సంవత్సరాలకి సొంత స్థలం ప్లాన్ చేద్దాం అనుకున్నాం. సేవకులందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. మొదటిసారి చిలకలూరుపేట రోడ్లో చూశారు, వద్దన్నాను. పెద్ద ఆయన కోరిక ఇటే ఉండాలి. ఆ తర్వాత ఫిరంగపురం దగ్గర చూసాం, నుదురుపాడు దగ్గరలో, అక్కడ వద్దన్నా. ఆ తర్వాత తాతిరెడ్డిపాలెం ఆపోజిట్లో చూశారు, అక్కడ వద్దన్నాను. ఆ తర్వాత రావెల మందిరం దాటాక అక్కడెక్కడ లోపల తీసుకెళ్ళి చూపెట్టారు, అది వద్దన్నాను. చూద్దాం, ప్రార్థన చేద్దాం. మునుపటి సంవత్సరం 2023 ఆదివారం మధ్యాహ్నం గుడారాల పండుగ అయిపోయింది. రూమ్కి వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా నూనె పెట్టేసుకొని పడుకున్నాం. ఎర్లీగా పడుకున్నాం. మార్నింగ్ 5కే మెలకు వచ్చేసింది. మెలకు రావడానికి కారణం, తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. కళని చెప్పడానికి కూడా లేదు, నేను మాగన్నుగా అటు ఇటు దొర్లుతూనే ఉన్నాను. ఒక దర్శనంగా అది ఇదే ఆలోచన, స్థలం ఉంటే బాగుంటుంది, అక్కడ చాలా ఇబ్బంది పడిపోతున్నామని. ప్రభు చెప్పారు, ఈ అమరావతి రోడ్లో వెళుతుండగా నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, అతను మీకు ఒక సమాచారం చెప్తాడు, ఆ ప్రకారం మీరు వెళ్ళండి. నేను లేచి కూర్చొని ఉన్నాను తెల్లవారుజామున. నా ప్రక్క రూమే రమేష్ది. 6:05 అనుకుంటాను. రమేష్ వచ్చానా,
పేపర్లు వచ్చాయన్న, పేపర్లో నిన్న మీటింగ్స్ గురించి చేశారని చెప్పి, ఏంటన్నా అంత పెందల కన్నా లేచారు మీరు అన్నాడు. ఇట్లాంటి ఒక దర్శనం ఇచ్చాడు రమేష్ ప్రభు. కల వచ్చింది అంటే, అవునన్నా వెళ్దాం పదన్నా, నా బ్రష్ చేయలేదు రమేష్ అన్న, వెళ్దాం పద మనం అని తనే కార్ డ్రైవ్ చేస్తూ ఇద్దరం వచ్చాం దాటుకుంటూ వచ్చాం. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు అక్కడ కళాజ్యోతి అని ఉంటుంది, అని కొంచెం పైకి వెళ్తే లోపల రియల్ ఎస్టేట్ అతను ఒక 7 ఉన్నారు అన్న, అక్కడికి వెళ్ళి అడుగుదాం అన్నాడు. ప్రభు ఒక్కతనే చూపెడతానన్నాడు, పొలంలో ఒక్కతన్నే చూపెడతానన్నాడు. వాళ్ళు 7 ఉన్నారు రమేష్ అన్న. సరే అన్న సరే అని కొంచెం ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే ఒక్కడే ఉన్నాడు. ఆ కారులో వచ్చిన 6 వెళ్ళిపోయారు. ఓహో ఇదేదో దేవుని చిత్తం ఉందని మరలా వెనక్కి తిరిగి పొలంలో కారు వేసుకుని వెళ్ళాం. వెళ్తే రమేష్ పేరు ఫుల్ వంటావందం పెట్టుకొని ఉన్నాం. ఏంటండి వచ్చారన్న, ఒక 50 ఎకరాలు స్థలం కావాలండి అన్నాం. దేనికి సార్ అన్నారు. దేనికైతే ఉందిలే, నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావు కదా, ఓ 50 ఎకరాలు ఉందా అన్నా. ఎక్కడి సార్, ఆ హోసన్న వాళ్ళు నిన్న రాత్రి కూడా అనౌన్స్ చేశారు సార్ 50 ఎకరాలు కావాలని. ఎక్కడ దొరుకుతుంది సార్, ఆ హోసన్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు సార్ అంటే మాతోనే. సర్లే ఒక 50 ఎకరాలు చూడు సార్. మీరు ఎన్ఐ రైలా కాదు, హెచ్ఆర్ఐలు, హెవెన్లీ రెసిడెన్స్ మేము, హెచ్ఆర్లు మేము. సరే సార్, రోడ్డుకి ఇటువైపు నాది ఒక 5 ఎకరాలు ఉంది. గట్టిగా లాగితే ఏం లాగుతా ఉన్నా, అదే సార్ మాట్లాడితే 20 నుంచి 25 అయితే నేను సర్దగలను సార్, అంతకుమించి నా వల్ల కాదన్న. ప్రభు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, పొలంలో ఉంటాడు, అతను మీకు విషయం చెప్తారన్నారు. వీడి సొంత స్థలం సంగతి చెప్తున్నాడు ఏంటబ్బా అనుకుంటే, దాటి వెళ్ళిపోయేటప్పుడు సార్ మీరు ఒక పని చేయండి, లేమల్లికి ఇటువైపున కొంచెం పొలాలు ఉన్నట్లుగా అమ్ముతాం అన్నట్లుగా ఆచూకీ ఉంది సార్, అక్కడ ఏదన్నా ట్రై చేయండి అన్నాడు. వచ్చింది ఇన్ఫర్మేషన్. వెంటనే వచ్చి సేవకులకు చెప్పాను, ఇక మీదట అక్కడ ప్రయత్నించండి, దేవుడు అద్భుతం చేస్తాడు. అదే ఇది స్పష్టంగా గుర్తుపట్టాం. ఇదే దావీదు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చినని దావీదు తెలుసుకొని అచ్చటనే సరే బలి అర్పించాడు. ఇది పక్కన పెడితే ఎందుకు ఇంత త్వరగా 50వ గుడారాల పండగ చేయొచ్చు కదా, మనసులో మాట చెప్తున్నా. 3 ఏళ్ల క్రితం వర్తమానంలో ఆత్మ పూర్ణుడై చెప్తూ ఓ 50వ గుడారాల పండుగలోపు పెద్ద మందిరాన్ని కడదాం అని గోరంట్లలో కడదాం అనుకున్నాం. ప్రస్తుత పరిస్థితులను బట్టి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయితే నేను ఎప్పుడైతే ఆత్మలో ఉన్నప్పుడు ఆ మాటలు చెప్పేశానో దానికి కట్టుబడ్డాను. ఏమిటా కట్టుబడిన మాట అంటే, నన్ను ఇంతటి సేవకుడిగా తీర్చిదిద్దిన నా తండ్రికి ఆయన రుణం తీర్చుకునేటట్లుగా దాన్ని ఏమనాలి, నా తండ్రికి అంటే ఆత్మీయ తండ్రికి గురుదక్షిణగా ఏదైనా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి 3 ఏళ్ల నుంచి నాకంటూ ఎవరైనా ప్రత్యేకంగా ఇది మీకోసం అని ఇచ్చిన ఆ కానుకలన్నీ పక్కన పెట్టుకున్నాను. వాస్తవంగా 50 గుడారాల పండుగ అనుకున్నాను. అప్పటికైతే పూర్తి స్థాయిలో చేసేవాడిని.
షార్ట్ ఈ టైంలో ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్తున్నా. అప్పటి నుంచి కొంచెం దాచి నా తండ్రి రుణం తీర్చుకునేటట్లుగా గురుదక్షిణగా చేద్దామన్న ఒక ఆలోచనతో, సరే నేనంటే బాగోదు కదా అని ప్రార్థన చేస్తూ ఉంటే అందరం మాట్లాడుకునేటప్పుడు అడవిలోకి వెళ్ళి మీటింగ్ పెట్టడం కాదన్నా, ఒక ప్రార్థనా మందిరం ఉంటే అక్కడ ఉంటే బాగుంటుంది అని ఎప్పుడైతే సేవకుల నోట్లోంచి వచ్చిందో, ఇక నా తండ్రి రుణమంతా తీర్చుకోలేను కానీ కొంతైనా తీర్చుకుందామని చెప్పి నా దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి అర్జెంటుగా మందిరాన్ని కట్టి నా తండ్రికి గురుదక్షిణగా దాన్ని చేస్తాను. ఇక్కడ మీరు ఈ చరిత్ర చదువుకుంటూ వెళితే దావీదు ఆ పొలంలోకి వెళుతుంటే యజమానులు వాళ్ళ పిల్లలు దాక్కున్నారు. వెంటనే దావీదు రండి మాట్లాడుకుందాం, అయ్యా దేవునికైతే మేము ఊరకనే ఇచ్చేస్తామయ్యా తీసుకోమన్నారు. దావీదు అన్నారు, అట్లన రాదు, దేవుని కోసం నేను ఊరకనే తీసుకోవడం ఏంటి, నేను ఇస్తాను, ఖర్చు పెడతాను. నేను ఈ మాటలు రమేష్తో పంచుకున్నా. తండ్రి రుణాన్ని అంతా తీర్చుకోలేం కానీ కొంతైనా తీర్చాలి అని అదే పాటలో పెట్టాను. నన్నేల ప్రేమించ నీకు మనసైందయ్యా, కొంతైనా నీ రుణాన్ని తీర్చేది ఎలా, ఈ విధంగా తీర్చుకుంటానండి. దైవ జనాంగమా, నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, ఇది దేవుడు కోరుకున్న స్థలం. ఇది ఇక్కడ వీళ్ళైతే యబూసీయుడైతే ఊరకనే ఇస్తానన్నాడు. ఇక్కడ కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఎవరూ పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కానీ ప్రార్థన చేద్దాం, సానుకూలంగానే అందరూ స్పందించి దేవునికి ఎంత కావాలో అంత దేవుడి ప్రాంతంలో సమృద్ధిగా ఉపకారాన్ని మనకు చూపునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మేము స్పష్టంగా గుర్తుపట్టాం. ఇదే దేవుడు కోరుకున్న చోటు, ఇదే దేవుడు ఆశీర్వదించిన చోటు. మరలా చెప్తున్నాను, దావీదు తన దేశం కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడి కార్యాలు జరిగించాడు. ఈ రాత్రి నేను మీకు స్పష్టంగా చెప్తాను, మీ కుటుంబాల కోసం మీరు ఇక్కడే ప్రార్థన చేసుకోండి, డెఫినెట్గా ప్రభు కార్యాలు జరిగించునుగాక. ఏ తెగులు ఏ దరిద్రత అయితే మీ కుటుంబాలు వెంటాడుతుందో యేసు నామములో అది ఆగిపోవునుగాక. కేవలం భారతదేశం కోసమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎవరి కోసం ఎందుకోసం మీరు ప్రార్థన చేసినా ఈ స్థలంలో చేసే ప్రార్థనలు నా తండ్రి ఆలకించునుగాక. ఇక్కడే నా దేవుడు సంచరిస్తూ ఉన్నాడు ఈ స్థలంలో. తెలుసుకోవాలి. అప్పుడెప్పుడో అబ్రహాముతో చెప్పాడు దేవుడు. ఆ తర్వాత దావీదు పసిగట్టగలిగాడు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. 50 గుడారాల పండుగ కనుక్కున్నాం కానీ కాదు, కొంతైనా ఉన్నదంతా తీసుకొచ్చి పెడదాం. ఏమంటే మన దగ్గర ఉండి చేస్తున్నావా? బ్యాంకుల్లో వేల 100 కోట్లు చేస్తున్నావా? లేదు. విశ్వాసంతో చేస్తున్నాం. మీరు ఇస్తారు, మేము ఖర్చు పెడతాం. లెక్క చూసే నా దేవుని దగ్గర మేము లెక్కప్పు చెప్తాం. మీరు ఇచ్చే ప్రతి చిల్లి గవ్వకి దేవుని దగ్గర లెక్కప్పు చెప్తామని క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. దరిద్రత కన్నీళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసుకోండి. అక్కడ ఈ స్థలంలో చేసే ప్రార్థన నా తండ్రి ఆలకించునుగాక. అక్కడే సొలొమోను స్థిరమైన మందిరాన్ని కట్టాడు. ఆ మందిరం కట్టినప్పుడు దేవుడు చెప్తున్నారు, ఈ స్థలమందు నా కనుదృష్టి నిలిచి ఉండునుగాక. ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, మహోన్నతమైన కార్యాలు దేవుడు జరిగించునుగాక. మరలా చెప్తున్నాను, నా దేవుడు చేసే ఉపకారాల చేత మీరు తృప్తి పొంది ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. నెక్స్ట్ మాట, ఇంకొక పాయింట్. అపోస్తుల కార్యం 4:10. అపోస్తుల కార్యం 4:10. మీరందరూ, ఇదిగో ఈ పెద్ద పుడింగిలీళ్ళు, కులగజ్జెక్కు వీళ్ళకి, మత పిచ్చగలిగిన మతోన్మాదులు,
మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలిసి కొనవలసింది ఏమనగా, మీకు తెలియాలి, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వీడు స్వస్థత పొంది ఉన్నాడు మీకు తెలియాలి. బాబు, మీరందరూ ఇదిగో మతము అని మతం ఎక్కున్నారు ఇశ్రాయేలీయులు, యూదులు. మీరు కూడా తెలుసుకోండి అబ్బా, మీరు యేసు క్రీస్తుని సిలువేసి చంపేశారు. మన ప్రభు ఎవరో తెలుసా? మరణపు మెడలు వంచి సమాధి గుండెను చీల్చుకొని మృత్యుంజయుడే లేచాడు. మేము పునరుద్ధానుడని క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా. సిలువ వేయబడిన క్రీస్తుకి, పునరుద్ధానుడైన క్రీస్తుకి తేడా ఏమిటి? నా తండ్రి చదువు లేనోడే కావచ్చు, దైవ జ్ఞానం కలిగినోడు. చాలామంది హోసన్నా మినిస్ట్రీస్కి ఒక టైటిల్ ఉంది, మేము పునరుద్ధానుడైన క్రీస్తుని ఎద్దేవా చేశారు. 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిన చదువు సంధ్యలేని మూర్ఖుడు అపోస్తలుడైన పౌలంతటి వాడే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాను అంటే పెద్ద పుడింగిలాగా పునరుద్ధానుడైన క్రీస్తు అంటే పునరుద్ధానం ఎక్కడుంది బైబిల్లో? ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత. పేతురుకు ఒక ప్రత్యక్షత, పౌలుకు ఒక ప్రత్యక్షత, తిమోతికి ఒక ప్రత్యక్షత, యోహానుకు ఒక ప్రత్యక్షత. ఎవరి ప్రత్యక్షతలు వారివే. ఎందుకో పునరుద్ధానుడైన క్రీస్తు అన్నాం? సిలువ వేయబడిన క్రీస్తుకి పునరుద్ధానుడైన క్రీస్తుకి తేడా ఏమిటో తెలుసా? మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. సిలువ వేయబడిన క్రీస్తు 99.9 ఏదో ఒక్కటి మిస్ అయింది. ఆ ఒక్కటి మత్తయి సువార్త 28లో యేసు ప్రభు ఫుల్ఫిల్ చేస్తారు. పరలోకమందును భూలోకమందును సర్వ అధికారం నాకు ఇవ్వబడింది. కొట్టో చప్పలు గట్టిగా. చప్పలు కొట్టేటప్పుడు నోళ్ళు ఖాళీగానే ఉన్నాయిగా. హల్లెలూయా చెప్పచ్చుగా, గట్టిగా చెప్పచ్చుగా, పూర్ణ బలంతో చెప్పచ్చుగా, సంతోషంగా చెప్పచ్చుగా, ఆర్భాటంగా చెప్పచ్చుగా. బోలో యేసు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే, త్వరలో రానయ్యున్న రాజాది రాజుకే. మత్తయి సువార్త 28లో ఫుల్ఫిల్ చేస్తాడు సర్వ అధికారం. మత్తయి సువార్త 3లో సాతానుగాడు అంటాడు, ఒక్కసారి కాళ్ళకి దండం పెట్టు, ఒక్కసారి నా కాళ్ళకి దండం పెట్టు, ఈ లోక అధికారాలన్నింటినీ నీకు సమ్ పవర్, కొన్ని అధికారాలు సాతానుగాడి చేతిలో ఉన్నాయి అప్పటి వరకు. ఎప్పుడైతే యేసు క్రీస్తు పాతాళానికి వెళ్ళాడో, చెరగా పట్టుకున్నాడో, ఎప్పుడైతే మృతుల లోకానికి వెళ్ళి అక్కడ మృతుల్లో ఉన్న పరిశుద్ధులను తీసుకొని బయలుదేరాడో, దెబ్బకి సర్వ అధికారాలు ప్రభువుకి ఇవ్వబడ్డాయి. అందుకే హోసన్నా మినిస్ట్రీస్ యొక్క స్లోగన్, మేము పునరుద్ధానుడైన క్రీస్తుని. పేతురు యోహాను చెప్తున్నారు, మీరు యేసు క్రీస్తుని చంపేశారు, కానీ యేసు క్రీస్తు మరణపు మెడలు వంచి సమాధి గుండెలు చీల్చి. ఎందుకు వచ్చే ఈ మాటలన్నీ? వీడు స్వస్థపడ్డాడు, అదే కదా మీరు కోరుకునేది. వీడు ఎలా స్వస్థపడ్డాడో మీకు తెలియాలి. మీకు తెలియాలి. ఏం తెలియాలి? పుట్టుకతోనే వచపాదములు కలిగిన వాడు శృంగారపు దేవాలయానికి ఆపోజిట్లో కూర్చున్నాడు. చర్చి పేరు శృంగారం. వెళ్ళేవాళ్ళు ఇంకెంత వయ్యారంగా వెళ్తారు నాకు అర్థం కాదు. ఆశీర్వాదానికి ఆపోజిట్లో కూర్చున్నాడు దరిద్రుడు. పేతురు యోహాను అన్నారు, యేసు నామములో
ఈ దుర్బలుడు బాగవడానికి కారణం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు వాడిని స్వస్థపరిచాడు. అది మీకు తెలియాలి. కొద్దిసేపట్లో వర్తమానం ముగించబోతున్నాను. సేవకులందరూ కలిసికట్టుగా ధ్వజమెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం. ఇక్కడ ఈ గుడారాల పండుగల్లో పాలు పొందిన వాళ్ళే కాదు, ఆకాశము కింద ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నారో, ఈ రాత్రి నా ప్రభు గాయపడిన హస్తం ఒక్కొక్కరిని ముట్టబోతా ఉంది. ప్రతి ఒక్కరిని స్వస్థపరచబోతా ఉంది. ఇదే నా ప్రభు మీకు చేయబోతున్న ఉపకారం. డాక్టర్లు చేయి విడిచిపెట్టారా? డాక్టర్లు సంతానం కలగదని చెప్పారా? గుండె బెచ్చం కలిగిందన్నారా? ఇంకేదేదో చెప్పారా? నమ్మద్దు. నీతిమంతుడి విశ్వాసం మూలముగా విశ్వసించండి. ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడున్నారో నాకైతే తెలియదు, కానీ యేసు నామములో నా ప్రభు తన వాక్కు పంపి మిమ్మల్ని బాగు చేయునుగాక, స్వస్థపరచునుగాక. ఒకవేళ మరణ పడకలో నుంచి ఇక్కడికి వచ్చున్నా సరే, మరణము నిరర్ధకమై యేసు నామములో జీవము అక్షయత వెలుగులోనికి వచ్చునుగాక. మీరు గుర్తించాలి, మీరు తెలుసుకోవాలి, నా ప్రభు హస్తం నన్ను తాకింది. ఎట్లా తెలుసుకుంటావు? శేఖర్, ఎట్లా తెలుసుకుంటాం మీరు ప్రభు మీ గాయపడిన హస్తం మిమ్మల్ని ముట్టినట్టు? అది వెనక్కి తిరిగి, నేను నిన్ను ముట్టుకున్నాను తెలిసిందా? లేదుగా. ఇప్పుడు 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 ఎట్లా? టచ్ టచ్ టచ్. నా ప్రభు గాయపడిన హస్తం ఒక్కొక్కరిని తాకబోతా ఉంది. ఇంకెందుకు లేట్ ఎందుకు? ఇంకొన్ని పాయింట్లు ఉన్నాయి, చెప్తా. ప్రభు ఆత్మ చెప్తా ఉంది. అందరు అట్లాగే కళ్ళు మూయండి. రాజు పాస్టర్ గారు ఒక్కసారి మీకోసం ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మూయండి. అందరు కళ్ళు మూయండి. ఎవరెవరైతే ఇప్పుడే ప్రభు నన్ను ముట్టాలి, నేను మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, మన ప్రభు ఎవరు? ఉన్నవాడు. చెప్పాలి, ప్రభు ఎవరు? ఉన్నవాడు. ఉన్నారు అంటే ఆ స్పర్శ నీకు తాకాలి. ఇప్పుడు ఆ స్పర్శ నిన్ను తాకబోతా ఉంది. ఇప్పుడే నువ్వు తెలుసుకోవాలి. పక్కనోళ్ళుగా కూర్చోండి, అందరూ కూర్చోండి. ప్రక్కనోళ్ళు కాదు మిమ్మల్ని ముడుతుంది, నా ప్రభువే. ఎస్, నీ ఆత్మ పులకిస్తుంది యేసు నామములో. పాస్టర్ గారు ప్రార్థన చేయబోతున్నారు మీకోసం. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి, కూర్చోవాలి. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. ప్రభు సంచరించే సమయం ఇది. ప్రభు మీ మధ్యలో సంచరించేటప్పుడు ఎదురెళ్ళద్దు ప్రభువుకి. బాహు చాపుతున్నాడు ఆయన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆరోగ్య ప్రదాత నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రి ప్రభువా, గాయపడినటువంటి మీ హస్తమును మీ ప్రజల పైన చాపినందుకై మీకు స్తోత్రం 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 స్తోత్రం. మీ గాయముల్లో ఉన్నటువంటి స్వస్థతను ఈ రాత్రి మీ ప్రజలకు కలగజేయమని కోరుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం. విశ్వసించి మీ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరిని
నడవాలి. యేసు నామములో లయమైపోవునుగాక. కిడ్నీల రాళ్ళు కరిగిపోవునుగాక. శబ్దానిక రోగ పడకల నుంచి మీ ప్రజలు ఇప్పుడే లేపబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అదిగో 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 యేసయ్య హస్తం. అదిగో అదిగో చప్పట్లు కొట్టి కలుగునుగాక కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక కలుగునుగాక. అందరు ప్రభువుని స్తుతించండి. అందరు ప్రభువుని స్తుతించండి. చెప్పండి చెప్పండి. ప్రభువా నన్ను ముట్టినందుకు స్తోత్రం. నన్ను ముట్టినందుకు స్తోత్రం. పూర్ణ స్వస్థత యేసు నామములో కలుగునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక. వచ్చునుగాక. మీ గాయాలలో ఉన్న సంపూర్ణ స్వస్థత అనుభవించుదురుగాక. అనుభవించి తెలుసుకోవాలి. మీకు సాక్షులుగా నిలుచుదురుగాక. ఆమేన్ ఆమేన్. రెండు చేతులు పైకెత్తి ప్రభు మీకు అనుగ్రహించిన స్వస్థతను బట్టి 7 సార్లు బిగ్గరగా హల్లెలూయా అనండి. ఆమేన్. నెక్స్ట్ పాయింట్, రోమా పత్రిక 12:2. రోమన్స్ చాప్టర్ 12 verse 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏమిటో తెలుసుకో. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ప్రభు మీకు చేసే ఉపకారం ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఏమిటా ఉపకారం? ఉపకారం అంటే నీ ఎడల నా దేవుని చిత్తం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. అదే ఉపకారం. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నిన్ను గూర్చిన నా దేవుని సంకల్పం ఏమిటో నీవు తెలుసుకోవాలి. అదే చెప్తున్నా. ఊళ్ళో వాళ్ళందరి విషయాలు తెలుసుకుంటావు. నిన్ను గూర్చిన దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే లోక మర్యాదలు అనుసరించకూడదు. లోకస్తుల్లాగా ప్రవర్తించకూడదు. అన్యజనుల్లాగా ప్రవర్తించకూడదు. విగ్రహారాధికుల్లాగా ప్రవర్తించకూడదు. నిన్ను గూర్చిన సంపూర్ణమైన దేవుని చిత్తం ఏమిటో నీవు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే అజ్ఞానుల వలె కాక, బాబు ఏం మార్చబడాలట? బాబు చెప్పండి, ఏం మార్చబడాలంట?
హలో, ఏం మార్చబడాలట? ఒరే ఇంకిత జ్ఞానం లేని గాడిద, క్రైస్తవ్యం అంటే మత మార్పిడి కదరా పెచ్చోడా. మతి మార్పిడి, మతి మార్పిడి, మత మార్పిడి కాదురా పెచ్చోడా. ఓ కొవ్వెక్కి కొట్టుకుంటా ఉంటాడు ఒక్కొక్కడు. క్రైస్తవులు మత మార్పిడి ఎవడరా చెప్పింది నీకు? మత మార్పిడి కాదురా, మతి. మనస్సు మారాలి. నిన్ను గూర్చిన దేవుని సంకల్పం ఏమిటి? నువ్వు ఎలా బ్రతకాలి? ఎలా ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించాలి తెలుసుకోవాలి. అపోస్తుల కార్యం 22:14. అపోస్తుల కార్యం 22:14. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను అననీయ బాబు పౌలు, నాయన పౌలు, దమస్కు మార్గంలో దేవుడు నిన్నెందుకు దర్శించాడో తెలుసా? నిన్ను గూర్చిన దేవుని చిత్తం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. నిన్ను గూర్చి దైవ ప్రణాళికలు అత్యద్భుతంగా ఉన్నాయి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారమై ఉన్నాయి, వాటిని వివరింప నా వల్ల కాదు బాబోయ్. దైవ జనాంగమా, ప్రతి ఒక్కళ్ళ పట్ల నా దేవుడు ఒక సంకల్పం, చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అదేదో తెలుసుకోవాలి. అది ఏమీ తెలియకుండా వెలిచూపుతో వెళ్ళిపోవడం, గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోవడం కాదు, తెలుసుకోవాలి. పౌలు చరిత్ర చెప్తా. ఒకప్పుడు మత ఆచారాలు, మతోన్మాది, రిలీజియస్టిక్ టెర్రరిస్ట్, మతపరమైన ఉగ్రవాది, మతమని ఉగ్రవాది. మన భారతదేశాన్ని చూసి చుట్టుపక్కల దేశాల వాళ్ళు కుళ్ళుకు చావడానికి కారణం ఏంటో తెలుసా? విభిన్నమైన భాషలు, జాతులు, మతాలు, వర్గాలు, వర్ణాలు, వీళ్ళందరూ ఎలా కలిసి ఉన్నారు. ఇందులో కూడా ఉన్నారు ఉగ్రవాదులు ఉన్నారు. మతమని ఉగ్రవాదం చేస్తారు. అందరం బాగుండాలి, అందులో మనం బాగుండాలి. అందరం బాగుండాలి, అందులో మనం. ఈ పౌలు అనేవాడు సౌలుగా ఉన్నప్పుడు హానికరుడు, దుష్టుడు, మూర్ఖుడు, భయంకరమైన వ్యక్తి, స్వచిత్తాన్ని నెరవేర్చుకునేవాడు, మత ఆచారాల కోసం ఎంతకైనా తెగించేవాడు. ఇది ఒకప్పుడు తన బ్రతుకు. చర్చిలు కూలగొట్టడానికి, పాస్టర్ని చంపడానికి, సంఘాల్లో ఉన్న విశ్వాసుల్ని సంఘ మందిరంలోంచి బయటికి లాక్కొచ్చి గుర్రాలతో తొక్కించడానికి అధికార పత్రాలు తీసుకొని మదం ఎక్కినోడు బయలుదేరాడు. అసలు అట్లాంటి వాళ్ళకి అధికారం ఎట్లా ఇస్తారండి? అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారు పర్మిషన్? కోల్చండి, నాశనం చేయండి, చంపండి ఎట్లా ఇస్తారు? యెరూషలేములో ఆ పత్రాలు తీసుకొని బయలుదేరాడు. దమస్కు దరిదాపుల్లో దైవ దర్శనం కలిగింది. ప్రియులారా, ఆత్మీయ జీవితాన్ని ఎలా కొనసాగించాలి? 4 సువార్తలు, యేసు క్రీస్తు పుట్టు పూర్వోత్తరాలు, మరణ పునరుద్ధానాలు యేసు క్రీస్తుని మనకు తెలియపరుస్తాయి. 4 సువార్తలు. అపోస్తుల కార్యము కాదు కానీ పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా జరిగించిన కార్యాలు అపోస్తుల కార్యాల్లో ఉన్నాయి. ఆ తర్వాత పత్రికలు, ఆ తర్వాత ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత. ఆత్మీయులు అంచెలంచెలుగా మీ జీవితాన్ని కట్టుకోవాలి. 4 సువార్తలు సరిపోతాయి, పత్రికలు మాకు అక్కర్లేదు అనకూడదు. పత్రికలతో సర్దుకుంటాం, ప్రకటన గ్రంథం మాకు అక్కర్లేదు అనకూడదు.
ప్రకటన గ్రంథమే కదా క్రైస్తవ్యానికి క్లైమాక్స్. తెలుసుకో, అసలు నిన్ను గూర్చి నువ్వు తెలుసుకో. ఈ బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా నీవు చదివితే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివితే, సచ్చాక నువ్వు ఎక్కడుంటావో ఈ భూమి మీద ఉండగానే నీకు స్కాన్ అయిపోతుంది నీ మైండ్ అంతా. తర్వాత ఏమవుతామో చెప్పక్కర్లే. పరిశుద్ధ గ్రంథాన్ని మనస్సు పెట్టి చదువు, నీ అంతమేమిటో నీకు అర్థమైపోద్ది. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకో. శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దూకయ్యులారా, మిమ్మల్ని గూర్చిన సంకల్పం మీరు నిరాకరిస్తున్నారు. మీరందరూ బాప్తిసం పొందడం అనేది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. ఎందుకు ఇంకా బాప్తిసం పొందకుండా నాటకాలు ఆడుతున్నావు? ఎందుకు ప్రభు రాజ్యంలో వారసులుగా మారట్లేదు? ఎందుకు జీవగ్రంథం మీ పేరు రాసుకోవట్లేదు? ఎంతకాలం లోకం 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 పాపంలోనే ఉన్నావు? మిమ్మల్ని గురించిన దేవుని చిత్తం ఏమిటో తెలుసా? మీరు బాప్తిసం పొందాలి. ఇంకో మాట కూడా చెప్తా. దినవృత్తాంతాల 2వ గ్రంథం అతి ప్రాముఖ్యమైన మాటలేక. దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయం 12 నుంచి చదువుకుంటూ వెళదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయం 12 నుంచి 13 నుంచి 13వ అధ్యాయం 13 నుంచి. యెరోబాము అనేవాడు దేవుని బిడల వెనక భాగమున మాటుగాండన కొందరిని ఉంచి, సైన్యము యోధా వారికి ముందు మాటుగాండన వారికి వెనక ఉండినట్లు యోధా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందు వెనక ఉన్నట్లు, చెప్పండి, ముందు వెనక ఉన్నట్లు. ఎప్పుడైతే శత్రువులు ముందు వెనక ఉన్నట్లుగా తెలుసుకున్నారో, అందరిని సమకూర్చి మన బలాన్ని కూడా ప్రదర్శిద్దాం అక్కడ అనుకోలేదు. వెంటనే ప్రార్థన. ఇవాళ రాజు పాస్టర్ గారు ఉదయం ప్రసంగంలో చెప్పారు, ఆ 4 జీవులకి వెనక కండ్లున్నాయి, ముందు కండ్లున్నాయి. వెనక కండ్లు దేనికి సాదృశ్యమన్నా ఉదయం చెప్పారు. వెనక కండ్లు వెనక కండ్లు గత జీవితాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ముందు కళ్ళు భవిష్యత్తును గురించి. వినండి, యెరోబాము ఎవరు? ఇక్కడ ఏం జరుగుతుంది? నా మాటలు వింటున్నారా? దావీదు కొడుకు పేరు సొలొమోను కొడుకు పేరు రెహబాం కొడుకు పేరు అబియా. అర్థమవుతుంది వరుస? దావీదు కొడుకు పేరు సొలొమోను కొడుకు పేరు రెహబాం కొడుకు పేరు అబియా. సొలొమోను యొక్క సైన్యాధిపతి పేరు యెరోబాము. వాడు యెరోబాము, ఈడు రెహబాము. వీళ్ళిద్దరు గుర్తుండాలంటే జెండు బాం గుర్తుపెట్టుకోమన్నాడు యేసన్న గారు. రెహబాం కొడుకు అబియా. ఈ అబియా, యెరోబాము ఎవడు? ఇశ్రాయేలీయుడు. వీళ్ళెవరు? యూదులు. శత్రువులు ఎక్కడో ఉండరండి, మనతోనే సొంత సహోదరులే. ఒకడు ఎదుగుతూ ఉన్నాడంటే చూసి ఓరవలేక వాళ్ళకి ముందు వెనక మాటుగాండను పెట్టి, శత్రువులు ఎట్లాంటి తెలుసా? సాతాను సంబంధులు ఎట్లాంటి తెలుసా? మన చుట్టూ వైఫై లాగా తిరుగుతూనే ఉంటారు. మనల్ని ఏదో ఒకటి చేద్దాం. సొంత సహోదరుడు కదా, కాస్త ప్రగతి పదంలో వెళితే చూసి ఓరవలేవా? వెనక మాటుగాళ్ళను పెట్టేశాడు, ముందు మాటుగాళ్ళను పెట్టేశాడు. ఆత్మీయులు వివేచించాలి, సాతాను తంత్రాలను వివేచించాలి. దురాలోచన, దుర్మార్గమైన ఆలోచనలు మాటుగాళ్ళను పెట్టినట్టుగా తెలుసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లే.
ఆత్మీయులమైన మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకుంటే కానీ కాపాడబడలేం. ఒళ్ళంతా కళ్ళు చేసుకుంటే మాత్రం కాపాడబడలేం. సాతానుగాడు అగ్ని బాణాలు విసురుతున్నాడు. చాటైన చోట చేదైన బాణాలు సంధించడానికి, అగ్ని బాణాలు సంధించడానికి, మాటల తోటాలు పేల్చడానికి హానికరమైన ప్రయోగాలు ఇంకా చెప్పనా, ఏదైనా ఘనకార్యం గొప్ప కార్యం చేద్దాం అనుకుంటే మనల్ని బలహీనపరుస్తారు. ఆ మాటలు ఈ మాటలు చెప్పి మనల్ని బలహీనపరిచేస్తారు. కార్యాలు జరగనివ్వకుండా బలహీనపరుస్తారు. అబీయాకు అర్థమైంది. ముందు కాళ్ళకి బంధం వేశారు, వెనక కాళ్ళకి బంధం వేశారు. ఇక ఎటు కదలలేని పరిస్థితి. ఏం చేద్దాం వెంటనే యాజకులతో మాట్లాడాడు, సేవకులతో మాట్లాడి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దైవ జనాంగమా, శత్రువులు మన చుట్టూ మోహరిస్తారు. సాతాను సంబంధులు, అపవాది క్రియలు మనకు హాని చేయాలని, ప్రమాదకరమైన కార్యాలు తలపెట్టాలని మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మనకేమో తెలియదు. తెలుసుకున్న వెంటనే మనం కూడా బల ప్రదర్శన చేయకూడదు. ప్రార్థన. ఎప్పుడు ఇందాక అబ్రహాం చెప్పాడు, మీ వెనక సేవకులమైన మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి. ఎస్, మాకున్న ధైర్యం దేవుడు మీరు, మీకున్న ధైర్యం దేవుడు మేము, మీకు మేము, మనకు మీరు. మీ వెనక సేవకులు ఉన్నాం మేము ఇక్కడ. రాత్రి మగళ్ళు ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే అబీయా యాజకులతో చెప్పారు, యాజకులారా ముందు మాటుగా ఉన్నాడు, వెనక మాటలుగా ఉన్నాడు, చుట్టూ వైఫై లాగా మన చుట్టూ చేరిపోయారు, ఏం చేద్దాం? సేవకులు అన్నారు, ప్రార్థన చేద్దాం. ప్రార్థనకి మించిన వేరే శక్తి ఏమన్నా ఉందా? అక్కడే మీరు చదువుకుంటూ వెళితే శత్రువులందరినీ అణచి దిగజారిపోయారు. యేసు నామములో అంతకంతకు అణచివేయబడ్డారు. ఈ మార్చి నెల మా ప్రాంతాలకు దేవుడిచ్చిన వాగ్దానం, నీ పగవారిని అందరినీ నేను అణచివేస్తాను. ఎవరైతే ప్రగతి పదంలో ముందుకు వెళ్ళకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ నా తండ్రి అణచివేయునుగాక. ఇదే నా ప్రభు మీకు చేసే ఉపకారం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రాముఖ్యంగా ఒళ్ళంతా కళ్ళు చేసుకోమంటున్నాను. ఎందుకో తెలుసా? యవనస్తులారా జాగ్రత్త, ఆడపిల్లలు అమ్మలు జాగ్రత్త. తల్లిదండ్రులు కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని పిల్లల్ని కాపాడండి. ప్రభు చేతిలో పెట్టండి. పిల్లలు పరిస్థితులు బాగాలేవు. జరిగిన సంగతి, ఒక కుర్రాడు పేదోడే మంచి కలలు కన్నాడు. నాకు ఇట్లాంటి భార్య రావాలి, భార్య కాలు కద్దిపోకుండా చూసుకుంటాను, నా గుండె గుడిలో ప్యాలెస్ కట్టుకుంటాను, తనకే ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. పేదోడే పెళ్లి చేసుకున్నాడు. 25 ఏళ్ళు భార్యకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. ఒక రోజున భార్య భర్త దగ్గరకు వచ్చింది, ఏమండి మీ కలల రాణిగా నన్ను చూసుకున్నారు, ఇప్పటి వరకు నాకేమీ తక్కువ చేయలేదు. నాకున్నది ఒక 2 అసంతృప్తులు ఉన్నాయి. 1, మనకు సొంత ఇల్లు లేదు. 2, పెద్దమ్మాయికి పెళ్లి చేయాలి. ఇవి 2 కనుక తీరిపోతే ఇక నాకు ఏ ఇబ్బంది లేదండి. మీరు నన్ను అస్సలు రాణిలాగా చూసుకున్నారు. భర్త ఆలోచిస్తున్నాడు. రాత్రంతా ఆలోచించాడు. మరుసటి రోజు రాత్రి భార్య ఒక న్యూస్ పేపర్, ఒక కరపత్రం ఇచ్చి, ఏమండి ఎవరికో కిడ్నీ కావాలంట, 10 లక్షలు ఇస్తే, ఒక కిడ్నీ ఇస్తే 10 లక్షలు ఇస్తారంట. ఆ 10 లక్షలు ఉంటే ఇల్లు కట్టచ్చు, అమ్మాయికి పెళ్లి చేయొచ్చు. నాకు ఏ అసంతృప్తి ఉండదండి అని ఆ పెళ్ళామే ఇచ్చింది. భర్త రాత్రంతా దాన్ని చూశాడు. నా భార్యకి అసంతృప్తి అనేది ఉండకూడదు అని చెప్పా చేయకుండా వెళ్ళి ఒక కిడ్నీ ఇచ్చి 10 లక్షలు ప్యాకెట్ తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టాడు. 5 లక్షలతో ఇల్లు కడదాం, 5 లక్షలతో అమ్మాయి పెళ్లి చేద్దాం.
అన్న. మరుసటి రోజు ఉదయాన్నే కొంచెం కిడ్నీ లేదు కదండి, కొంచెం ఆలస్యంగా లేచాడు. భార్యని కేకేశాడు, లేదు. కొంచెం ఓపిక చేసుకుని లేచి ఇల్లంతా వెతికాడు, లేదు. కబోర్డ్ తీసి చూస్తే 10 లక్షలతో పాటు ఉడాయించింది. 10 రోజులకి ఆ అమ్మాయి ఫోన్ కొంచెం ఏదో చేస్తే పలానా చోట ఉందని తెలిస్తే కేసు పెట్టాడు. పోలీసు వాళ్ళు నోటీస్ తీసుకుని వెళితే తలుపు తీసి, ఏంటి సార్ వచ్చారు, ఇట్లాగ పలానా మోసం చేసామంట అది ఇదంటే, ఏం పోలీసు వాళ్ళ మీరు, హైకోర్టు ఏం తీర్పిచ్చింది, ఇంకొక్కడితో సహజీవనం చేయడం క్రైమ్ కాదు కదా, నేను మేజరు ఇతను మేజరు, ఇతనితో వచ్చేసాను, అవి తెలియకుండా ఊపుకుంటూ వచ్చారా నోటీసులు తీసుకుని వచ్చి అని పోలీసులు ఎద్దేవా చేసింది. వెళ్ళిపోయారు. ఆ భర్త ఆలోచించు, అందరూ అట్లా చేస్తారని కాదు, ఆడకూతుర్ని అనేంతలోని కాదు, పరిస్థితులు బాగలేవు, ఒళ్ళంతా కళ్ళు చేసుకుంటే కానీ యవ్వన బిడ్డలు కాపాడబడలేరు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక 13 11 నుంచి 14 వరకు, 11 నుంచి 14 వరకు. మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను అయిన సమయం అయినదని తెలిసికొని విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉంది. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు అంధకార క్రియలు విసర్జించి దేశ సంబంధమైన యుద్ధోపకరణాలు. బిలీవర్స్, we should have knowledge. మనకందరికీ ఒక జ్ఞానం ఉండాలి, అది కాల జ్ఞానం. ప్రతి ఆత్మీయుడు కాల జ్ఞానం తెలుసుకొని ఉండాలి, వివేచించాలి. దేవుని వాక్యంలో రాయబడిన మాట, కావలివాడా, వాట్ ఈస్ ద టైమ్ నౌ, కావలివాడా, వాట్ ఈస్ ద టైమ్ నౌ, కావలివాడా, టైం ఎంత అయింది, రాత్రి అయిందండి, రాత్రి అయితే ఉదయం వచ్చుద్దండి, టైం ఎంత, రాత్రి అయిందండి, టైం ఎంత, ఉదయం వచ్చింది. కావలివాడు వేకువ ఉదయం కొరకు ఎదురు చూసినట్లుగా ప్రతి ఆత్మీయుడు యేసు క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఇది తెలుసుకోండి. నిర్విచారంగా నిర్లక్ష్యంగా కాదు. ప్రభు మీకు ఇచ్చిన రక్షణని భయముతో వణకుతో కొనసాగించుకోవాలి. కడవరి కాలమందు బయలుపరచబో రక్షణ, ద లాస్ట్ రిడెంప్షన్ ఆఫ్ బాడీ. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం ఆసన్నం అవుతా ఉంది. పెండ్లి కుమార్తె తనను తాను అలంకరించుకుంటుంది. ప్రియుడు ద్వారం దగ్గర నిలవబడి ఉన్నాడు. ప్రవచన గ్రంథాల్లో రాయబడిన ప్రవచనాలు నెరవేర్చబడిపోతున్నాయి. ఈ సంగతులు జరగని ఆరంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకోండి. మీ విమోచన గుర్తుపడుతున్నారా? ప్రపంచ మేధావులు అంచనాలు వేస్తున్నారు. అంచనాలు వేస్తూ ఎలాన్ మస్క్ అనేవాడు క్రీస్తు విరోధిగా మారుతాడేమో. వై? బికాజ్ అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లన్నీ కొనేశాడు. రాబోయే రోజుల్లో బుర్రల్లో చిప్ పెట్టేసేటట్టున్నాడు. 666 ముద్రేసేటట్టు. మేబీ ఎలాన్ మస్క్ అనేవాడు క్రీస్తు విరోధి కావచ్చు, వాడు బాబుగాడు కావచ్చు. బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్, వస్తానన్న రాజు రాక
మానడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ కాల జ్ఞానం తెలిసిన వాళ్ళై యేసు క్రీస్తు మహిమను ధరించి వేవేల మంది పరిశుద్ధులతో దిగి రాబోతున్నారు. ఆయన రాకడకు సిద్ధపడుదువుగాక. నేను మీకు చేసే ఉపకారం ఏంటో తెలుసా? నిత్య నరకంలో నుంచి తప్పించి నిత్య రాజ్యానికి మిమ్మల్ని హక్కుదారులుగా మారుస్తాను. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక.